మై గ్రేట్ అప్లైన్ మనందరికీ వారికి వెల్ కోచ్ సార్ టెస్టిమనీ ఎలా ఉందండి? ఎలా ఉంది? ఎలా సపోర్ట్ చేద్దాం? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఫ్రెండ్స్, ఎస్, నాకు ఎంత మంచి గ్రేట్ లైఫ్ ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్. చూడండి ఫ్రెండ్స్, మనం ఆ ఫ్రెండ్కి ఏదైనా బదులు అడిగితే ఇస్తాం, అప్పు కదా. ఒక 10,000, 20,000, 50,000 అడిగితే అప్పు ఇస్తామేమో. మరి ఇచ్చేప్పుడు ఏమంటాం? ఎప్పుడు ఇస్తామని అడుగుతాం. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఎప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేని డబ్బులు ప్రతి నెలకి 2 లక్షల పైన ఇస్తున్న మై గ్రేట్ అప్లైన్ కృష్ణరాజు సార్కి సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి లక్ష్మీ మేడం కూడా, వాళ్ళిద్దరు దంపతులు మాకు ఇచ్చిన ఆశీస్సులు ఈరోజు మీ ముందు నేను వన్ ఆఫ్ ది లీడర్గా ఉండడానికి కారణమైంది. అలాగే మా ఇద్దరిని తయారు చేసిన గ్రేట్ మెంటర్ మనందరికీ వెల్ కోచ్ మనకి ఈ ప్రాంగణంలోకి రాకపోతున్నారు. మరి పవర్ అకాడమీ రోల్ మోడల్ మరి గ్రేట్ నాగేందర్ సార్, తను కూడా మా కొలీగ్. చెప్పాలంటే నా జాబ్లో నాకు జూనియర్, కానీ మన బిజినెస్ సీనియర్. మరి సార్ యొక్క సక్సెస్ని ఈరోజు వారి టెస్టిమనీలను మనం విందాం. వారిని మనందరం కూడా గ్రాండ్గా వెల్కమ్ చేద్దాం. మరి వారిని పరిచయం చేసే ముందు, మరి ఉల్లిపాలెం అనే చిన్న కుగ్రామంలో జన్మించిన వ్యక్తి మరి మన బిజినెస్లో ఎదగడానికి ముందు తను ఒక ఐటీ ఎలక్ట్రీషియన్ గాను, అలాగే దాంతోపాటు మరి తనకున్న క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మరి ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ జాబ్ రావడం జరిగింది. తను కూడా జాబ్ చేసుకుంటూనే చాలా పెద్ద ఆలోచనలతో మరి తన లైఫ్ని మెరుగ్గా చేసుకోవాలి, జీవితంలో ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉండాలని బల సంకల్పంతో మరి చక్కటి స్థాయికి అంచెలంచెగా ఎదుగుతూ ఈరోజు మరి పవర్ఫుల్ చెక్ నెలకి 9,28,000 హైయెస్ట్ చెక్తో గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గ్రేట్ అండి. ఫస్ట్ టైం పవర్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్న పవర్ అకాడమీలో మొట్టమొదటి టీం అయినటువంటి కృష్ణ గారి టీంకి, కృష్ణార్జున గారు అండ్ టీంకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. మీ అందరికి కూడా గ్రేట్ అండి. వాట్ ఏ ఎనర్జీ అండి. ఓకే, సూపర్ అండి. ఎస్, నిన్న మార్నింగ్ కృష్ణ గారి సిఎన్టీతో ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. కొన్ని వీడియోస్ చూశాను, చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత మన పవర్ అకాడమీ అధినేత, మై మెంటర్, మై గురు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు వెస్టేజ్ ద్వారా పునర్జన్మనిచ్చిన నా గ్రేట్ గురు
రాజేష్ సార్ యొక్క అద్భుతమైన ప్రజెంటేషన్ నేను ఇవ్వడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యారు. చాలాసేపు సార్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇలా పవర్ అకాడమీ ఉందంటే బికాస్ ఆఫ్ యూ సార్. దెన్ తెలంగాణ నుంచి వచ్చి మనకు అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు. అగ్రి బేసిక్ నుంచి ప్రొడక్ట్స్ గురించే కాదు, ఎందుకు వాడాలి దాని మీద చాలా క్లారిటీగా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కదా. ఉపేంద్ర గారు ఇచ్చారండి. ఓకే, రైట్. ఉపేంద్ర గారికి ఒకసారి నా తరఫు నుంచి. దెన్ మన లీడర్స్ టెస్టిమోనియల్స్ ఎలా ఉన్నాయండి? ఈసీడీలు మిస్టర్ కృష్ణార్జున్ గారు, కృష్ణ గారు, జయశ్రీ గారు, లక్ష్మీ భారతి గారు, రాయుడు గారు, ఈసీడీలు అందరికీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ అండి. బిలీవ్ మీ, కొన్ని సంవత్సరాల కిందట మీకులాగానే వచ్చారు వాళ్ళు కూడా. మీరు ఎట్లా కూర్చున్నారో పవర్ క్యాంప్స్ ఇలా కూర్చుని మేము కూడా మా టెస్టిమోనీ వినిపించాలి, మేము కూడా సక్సెస్ అవ్వాలి, మమ్మల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మరి యూసీడీ మీ అప్లయన్స్ ఉన్నారు వాళ్ళందరూ మరొకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ అండి. దెన్ క్రౌన్ డైరెక్టర్స్గా అంజలి సైదారావు గారు కారు వేసుకుని బ్రహ్మాండంగా వస్తున్నారు. ఓకే, నన్ను చూసాను ఫోటో. అలాగే చిట్టిబాబు గారు టీచర్ గారు, క్రౌన్స్కి వాళ్ళిద్దరికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ అండి. గ్రేట్. మీ అందరికి ఎగ్జాంపుల్స్ వాళ్ళందరూ కూడా లీడ్ బై ఎగ్జాంపుల్. కంగ్రాచులేషన్ సార్. అండ్ ఇక డైమండ్స్, మామూలు డైమండ్స్ కాదు వీళ్ళు. ఓకే, అద్భుతమైన డైమండ్స్ ఉన్నారు. కొన్ని పేర్లు ఏదో మర్చిపోవచ్చు కానీ మీరు గుర్తు చేయండి. ఓకే, 1 lakh అన్నారు ముందు. బ్రహ్మం గారు, కుమారి గారు నా బెస్ట్ విషెస్ అండి. గ్రేట్, 1 lakh అన్నర్గా ఉన్నారు. దెన్ శివకుమార్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, అలాగే సులోచన రావు గారు డైమండ్ డైరెక్టర్స్ అనండి మీరు. ఓకే, ఒకసారి కంగ్రాచులేషన్స్. దెన్ రైతు సత్యనారాయణ గారు ఉన్నారా హాల్లో? ఓకే, డైమండ్ డైరెక్టర్ సత్యనారాయణ గారికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ అండి. ఇలా అద్భుతంగా ఇంకెవరు ఉన్నారండి? అశోక్ కుమార్ డైమండ్ డైరెక్టర్. గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. చండీప్రియ గారు ఈరోజు వాళ్ళ నాన్నగారికి సర్జరీ అవటంతో ఓకే, పెద్ద పాప వచ్చారు, చిన్న పాప వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నారు. చండీప్రియ గారు, వారికి కూడా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ అండి. అండ్ ఆల్ స్టార్ డైరెక్టర్స్ నా తరపు నుంచి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్. వీళ్ళందరినీ ఎందుకు ఇచ్చేస్తానంటే వారు కూడా మీకులాగానే ప్రారంభించారు. బిలీవ్ మీ, వారు కూడా మీకులాగానే బిజినెస్ ప్రారంభించి అంచెలచ్చలుగా వాళ్ళు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఓకే, వాళ్ళ ఆదర్శం ఇన్స్పిరేషన్ తీసుకోండి. వీళ్ళందరూ సాధించగలిగినప్పుడు నేను సాధించగలను, నేను చేయగలను అనే బలమైన సంకల్పంతో మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి విష్ చేస్తూ, నేను ఈ రోజున మీ అందరికి కొంచెం స్ఫూర్తి ఇవ్వటానికి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, కొత్త వాళ్ళు ఈరోజు నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్, చాలామంది అన్నారు. వెల్కమ్ టు అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ అండి. వెల్కమ్ అండి. గ్రేట్. 2 days వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి అటెండ్ అయిన మీ అందరికీ మన యొక్క పవర్ అకాడమీ తరఫున అందరూ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ ఇద్దాం. న్యూ గెస్ట్లు అందరూ కూడా గ్రేట్ అండి. రైట్, నా పేరు కె నాగేంద్రరావు. నేను బేసిక్ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్గా జాబ్ చేసి ప్రెస్టేజ్ బిజినెస్ చేయడం జరుగుతుంది. నాకు 24 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్. బ్రీఫ్గా నా అచీవ్మెంట్స్ ఏంటనేది ఒక వీడియో ద్వారా నా మిస్సెస్ మీకు ప్రజెంటేషన్ చేస్తారు. రైట్, అయితే మిమ్మల్ని అందరూ స్ఫూర్తి ఇవ్వడానికి, మీరు కూడా మంచి సక్సెస్ పొందడానికి మనకి ఏమేమి అవసరమో కొన్ని విషయాలు మీతో ఈరోజు నేను షేర్ చేసి. వెల్కమ్ టు పవర్ అకాడమీస్ కృష్ణార్జున యొక్క పవర్ క్యాంప్. ఓకే, రైట్. ఈ నెట్వర్క్ అనేది చాలా పవర్ఫుల్ పదం అండి, చాలా పవర్ఫుల్ పదం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మన యొక్క పని గంటలు పెంచుకోవటం, మన యొక్క వర్కింగ్ అవర్స్ మల్టిప్లై చేయటం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. బయట వర్కింగ్ అవర్స్ పెంచుకోవాలంటే చాలా ఇన్వెస్ట్ చేయాలి. కానీ మన బిజినెస్ శక్తి ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేకుండా మన వర్కింగ్ అవర్స్ పెంచుకోవటం. అదేవిధంగా
నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కలెక్షన్స్ కాదు, నెంబర్స్ కలెక్షన్స్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే రిలేషన్ బిల్డింగ్. అప్లైన్ డౌన్లైన్ మంచి రిలేషన్, క్రాస్ లైన్స్తో మంచి రిలేషన్. ఈ రిలేషన్ బిజినెస్ బయట ఎక్కడ చూడండి, ఎంత అభిమానంగా, బయట ఎక్కడ ఉండదండి. ఇంత అభిమానంతో పూల జల్లుకుంటూ తీసుకుని రావటం, వెళ్ళిన ప్రతి చోట ఇంత అభిమానం తీసుకోవటం, ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా విష్ చేయటం కేవలం నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. అందు గురించి నెట్వర్క్ మార్కెటింగ్, ప్లాంటింగ్ రిలేషన్స్. రాజేష్ సార్ నాకు అద్భుతమైన మంచి బాండింగ్ రిలేషన్ ఉంటుంది అలా ప్రతి ఒక్కరితో. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జస్ట్ ఓన్లీ జాయినింగ్స్ అనుకోవద్దు, ఓకే, కాంటాక్ట్స్ జాయిన్ చేయించడం అనుకోవద్దు. ఎస్, రిలేషన్ స్ట్రాంగ్ అప్లైన్ డౌన్లైన్కి. ప్రతి ఒక్కరికి ఎవరైతే స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ చేసుకుంటామో వాళ్ళు గొప్ప సక్సెస్ అవుతారు. రాజేష్ నాకు దరిదాపుగా 2000 సంవత్సరం మా పరిచయం, 24 సంవత్సరాలు స్ట్రాంగ్ రిలేషన్ బిల్డింగ్ మాకు. 24 years మై డియర్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ రిలేషన్ అట్లా. దెన్ జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో రాకముందు మన డిఫరెంట్ జోన్స్లో ఉంటాం. వచ్చాము, కొన్నాళ్ళు బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచన, నేను ఏ జోన్లో ఉన్నాను. కంఫర్ట్ జోన్ అంటే చాలు నాకు ఇది, ఈ లైఫ్ చాలు. ఎక్కువ మంది పీపుల్ కంఫర్ట్ జోన్లో ఉంటారు, నాకు ఆ లైఫ్ చాలు అనుకుంటారు. కొంతమంది కొన్ని అచీవ్మెంట్స్ పొందిన తర్వాత, రాజేష్ సార్ చెప్తారు నాకు బాగా గుర్తొస్తాం, వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్ అవుతున్న భయం ఉంటుంది. అలాగే ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుందట. సక్సెస్ అయిపోతామన్న భయం, అమ్మో 1,00,000 వస్తే ఏం చేయాలో తెలియదు భయం, కారు వస్తే ఏం చేయాలో తెలియదు భయం, సక్సెస్ అయిపోతాను భయం కూడా ఉంటుందంట. ఓకే, ఆ టైంలో ఈ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. చాలు నాకు 50,000 వస్తుంది చాలు, 1,00,000 రూపాయలు వస్తుంది చాలు అని. మై డియర్ ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్ వదిలితేనే మనం సక్సెస్ అవుతాం. రెండోది ఏంటంటే ఫియర్ జోన్. కంఫర్ట్ జోన్, ఫియర్ జోన్, భయం. ఎక్కడెక్కడ భయాలు ఉంటాయంటే ఇతర ఒపీనియన్స్, వాళ్ళు మన గురించి వెస్టేజ్ చేస్తున్నావా, లేకపోతే ఇంకోటి వెస్టేజ్ చేస్తున్నావా, ఏదో ఒకటి మన ఏమైనా అనుకుంటారేమో. ఇప్పుడు నేను మా మంత్రయ్య గారు ఒకసారి నిలవండి. మంత్రయ్య గారి భయం ఏంటంటే టచ్ చేస్తే ఏమైనా అనుకుంటారా మా ఊళ్ళో అని, ఆయన టచ్ చేయరు. షూ వేయాలంటే భయం. ఒక స్టార్ డైరెక్టర్, ఆయన పవర్ఫుల్ స్టార్ డైరెక్టర్, ఆయనకేంటి భయం మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. అదే మా బంధువులు, మా ఫ్రెండ్స్, ఓకే, ఇట్లా ఉంటుంది. సార్ మీరు స్టక్ చేసుకుని టై కట్టుకుని ఉంటే ట్రైనర్గా అవుతారు, ఓకేనా, నెక్స్ట్ టైం నుంచి నేను అలా చూడాలి మిమ్మల్ని. ఎస్, అలాగే కారణాలు ఇస్తారు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లో నేను మాట్లాడలేను, నేను చెప్పలేను, పీపుల్ కన్విన్స్ చేయలేను, ఇలాంటి ఎక్స్క్యూజెస్. చాలామంది ఈరోజు మీకు ఎక్స్క్యూజ్ చెప్పుంటారు, ఎందుకు రాలేదని చెప్పుంటారు. వర్షం వస్తుంది. ఓకే, వర్షం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, చక్కగా నీట్గా డ్రెస్ చేసుకుని రోడ్డు మీద వెళ్తున్నారు, మీరందరూ హ్యాపీగా ప్రోగ్రామ్కి వస్తున్నారు, వైట్ ప్లస్ మంచి శారీ కట్టుకుని వెళ్తున్నారు. వెళ్ళే దారిలో వెళ్తుంటే చూసుకోలేదు, ఆ ఇంటి ఆయన బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి మీ మీద పోసాడు. చూసుకోవాలి, ఆయన ఎవరు లేరు అనుకుని బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మీ మీద పోసాడు. ఎంత కోపం వస్తుంది. నీళ్ళైతే చల్లగా ఉంటుంది, లోపల నుంచి బాగా ఫైర్ వచ్చేస్తుంది, అవునా, రైట్. తర్వాత వస్తున్నారు, ఇప్పుడు వర్షం వచ్చింది, వర్షంలో తడిశారు, అదే ఫీలింగ్ ఉంటుందా మీకు? అదే కోపం ఉంటుందా? అది వర్షమే, అక్కడ కూడా తడిశారు కదా. ఓకే, అంటే సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఎస్, వస్తా టెంపుల్కి వెళ్ళారు. అక్కడ పూజారి వాటర్తో అభిషేకం చేస్తాడు కదా, నీళ్ళతో అభిషేకం చేసి జల్లుతాడు మన మీద. అప్పుడేం చేస్తాం? పక్క దప్పుకు. అదే వాటర్. ఎస్, చూడండి సిచ్యువేషన్ బట్టి ఎలా మారిపోయిందో. అట్లాగే మనం కూడా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం. ఏంటండి అది? ఆ ఫియర్ జోన్లో ఉన్న భయం ఉన్నప్పుడు ఎక్స్క్యూజ్ చెప్తారు. భయం లేని వ్యక్తి ఎక్స్క్యూజెస్ చెప్పడు, వంకలు చెప్పడు. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం.
ఎవరికైతే ఆత్మవిశ్వాసం, ఏ వ్యక్తిని తీసుకోండి లైఫ్లో, ఏ వ్యక్తిని తీసుకోండి మీరు, ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వాళ్ళు వాళ్ళ రంగంలో బెస్ట్గా సక్సెస్ అయ్యారు. ఎనీ సెక్టర్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం వలన. ఓకే, ఆ తర్వాత మనకి మీరు ఉండాల్సిన ఈ 2 జోన్స్, ఆ 2 జోన్స్ మనకు వద్దు అసలు. కంఫర్ట్ జోన్ వద్దు మనకి, ఓకే, ఫియర్ జోన్ వద్దు మనకి. ఏం కావాలంటే లెర్నింగ్ జోన్. ఈరోజు వచ్చింది మీరు అందుకోసమే, లెర్నింగ్ జోన్ నేర్చుకోవడానికి వచ్చారు మీరు అందరూ కూడా. ఎస్, వచ్చేద్దాం కంఫర్ట్ జోన్, ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్కి వచ్చేద్దాం. ఏం నేర్చుకోవాలి మన ఇక్కడ? ఎస్, అక్యూర్ న్యూ స్కిల్స్ అడాప్ట్ చేసుకోండి, దగ్గర చేర్చుకోండి. ఒక్కొక్క స్కిల్ అని నేర్చుకోవాలి. రోజుకు ఒక స్కిల్, నెలకు ఒక స్కిల్ నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. స్కిల్ని అడాప్ట్ చేసుకోండి, నైపుణ్యాన్ని. వెస్టేజ్ బిజినెస్ చేయటం నాకు ఏ స్కిల్స్ అవసరం, నేను చెప్తాను కదా, నాకు రాదు, నాకు తెలియదు, నాకు చేయలేను అని 3 పదాలు ఎవరు మాట్లాడకూడదు వెస్టేజ్లో. నేర్చుకోవాలి, నాకు రాదు నేర్చుకోవాలి, నాకు తెలియదు నేర్చుకోవాలి, ఒక మాట్లాడాలి నేర్చుకోవాలి. అట్లా ఎవరైతే అలా ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. స్కిల్. తర్వాత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేద్దాం. కంఫర్ట్ జోన్లో ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు పెద్ద లక్ష్యాలు సాధించలేరు వెస్టేజ్లో. పెద్ద లక్ష్యాలు సాధించిన వ్యక్తులన్నీ కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే. వాళ్ళ జాబ్ దృష్ట్యా అనేక అవమానాలు, అనేక ఫెయిల్యూర్ చూసి ఈ స్థాయికి వచ్చారు అందరూ కూడా. ప్రతి లీడర్, ఎనీ లీడర్. అట్లాగే ఆ కంఫర్ట్ జోన్ నుంచి వదిలేద్దాం. దెన్ చెప్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ వస్తున్న, ఛాలెంజ్ వస్తున్నా, రండి నేను ఎదుర్కోవటం రెడీగా ఉన్నా, రండి. నేను ఛాలెంజెస్ వస్తే నేను ఇంకా రాటు తేలుతాను, ప్రాబ్లమ్స్ వస్తే నాకు సొల్యూషన్ తెలుసు, ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది, కమాన్ అని చెప్పేసి అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండటం అనేది సక్సెస్ లీడర్ లక్షణం. దెన్ ఇంకా గ్రోత్ జోన్. ఎస్, ఎప్పుడైతే మీరు లెర్నింగ్ జోన్లు ఇవన్నీ నేర్చుకుని నెక్స్ట్ స్థాయికి వస్తారో అప్పుడు గ్రోత్ జోన్లోకి వచ్చేస్తారు. ఆ గ్రోత్ జోన్లు ఏంటి? సెట్ న్యూ గోల్స్. డిసెంబర్కి, బిలీవ్ మీ, డిసెంబర్కి న్యూ గోల్స్ సెట్ చేసుకోండి. ఓకే, ఈ గోల్ సెట్టింగ్లో నేను విన్న అద్భుతమైన ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు రోడ్డు మీద సైకిల్ వేసుకెళ్తా ఉన్నాడు. సైకిల్ వేసుకెళ్తా ఉంటే ఒక దొంగ ఆ 10 ఏళ్ళ బాలుని తోసేసి ఆ సైకిలు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ 10 ఏళ్ళ బాలుడికి భయం వచ్చేసింది. ఏం చేయాలి నిస్సహాయ స్థితిలో, ఆ భయం అన్నమాట, బాగా భయపడిపోయి ఆ రోడ్డు మీద అక్కడ కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే అటు పక్కన ఒక పోలీసు వెళ్తా ఉన్నాడు. చూసి ఏం జరిగిందయ్యా నీకని అడిగాడు. చెప్పలేకపోతున్నాడు భయంతో. అంటే అంత భయపడిపోయాడు పిల్లోడు. అంటే నా సైకిల్ దొంగ ఎత్తుకుపోయాడని చెప్పలేంత భయపడిపోతున్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడిని చూసి ఆయన, అరే నువ్వు ఇట్లా ఉంటే ఎట్లాగరా, ధైర్యంగా ఉండాలిరా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆయన ఆ పోలీస్ ఆఫీసర్ బాక్సింగ్ కోచింగ్ కూడా ఇస్తాడు. ఆయన బాక్సింగ్ కోచింగ్ కూడా ఇస్తాడు. బాక్సింగ్ కోచింగ్లో తీసుకెళ్ళి జాయిన్ చేయించాడు ఆ పిల్లోడిని. ఆ పిల్లోడిని జాయిన్ చేస్తే సరే పిల్లోడు నేర్చుకుంటూ ఉన్నాడు. కరెక్టే 12 సంవత్సరాలు, అంటే అక్కడి నుంచి 12 సంవత్సరాలు, 22 సంవత్సరాలు వచ్చినాయి కుర్రోడికి. వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో విలేకరులు అందరూ పిలిచి, అంతకుముందు చిన్న ఒలింపిక్స్లో చిన్న మెడల్స్ సాధించాడు ఆ కుర్రోడు. 22 సంవత్సరాలు సాధించాడు. జనరల్గా కొంచెం ఉంటుంది కదా, కుర్రోడు ఏదో పైకి వస్తున్నాడని చెప్పేసి. ఆ కుర్రోడి దగ్గరికి వచ్చి విలేకరులు అందరూ పిలిచాడు అతనే, రండి విలేకరులు రండి అని చెప్పేసి. వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు, నేను వరల్డ్లో అతి చిన్న వయసులో బాక్సింగ్లో ఛాంపియన్ కాబోతున్నాను, బాక్సింగ్లో ఛాంపియన్ కాబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ కొంచెం నవ్వారు. అరే నువ్వెవరితో పోటీ చేయాలో తెలుసా, పోటీ పడాలో తెలుసా, అతని యొక్క తొండవు నువ్వు, లీన్గిల్లా ఉన్నాడు ఆ కుర్రాడు 22 సంవత్సరాలు, అతను తొండవు నువ్వు, అతనితో నువ్వు పోటీ పడతావా అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఆ కుర్రోడు పేరే మహమ్మద్ అలీ అండి, 22 సంవత్సరాల కుర్రోడు. సరే అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత ఆ ఆపోజిట్ ఆ వ్యక్తి పేరు బాక్సింగ్లో సన్నీ స్టాలిన్ ఉంటుంది. సన్నీ స్టాలిన్ అతని పేరు, సన్నీ స్టాలిన్.
ఆపోజిట్. అప్పుడు పెద్ద ఫేమస్ అతను. అతన్ని గ్రౌండ్లో చూస్తేనే 90 మంది అమ్మ ఇతన్ని పోటీ చేయలేని బయటికి వెళ్ళిపోతారట, వదిలి వెళ్ళిపోతారు ఇక ఆయన్ని. ఆ దగ్గర కూడా ఉండరు ఇక. అమ్మో ఇతనితోనే నేను ఫైట్ చేయాల్సింది బాక్సింగ్ అని ముందే వెళ్ళిపోతారు 90%. ఓ 10% మాత్రం అతనితో ఫైట్ చేస్తారంట. అయితే అతను దరిదాపుగా నాకౌట్ అంటారు కదా, కింద పడిపోతారు, కిక్కు కొడితే పడిపోతారు కదా, అందరిని అట్లా నాకౌట్ చేసి పడేస్తా అంట. అట్లా గెలిచాడంట ఇప్పటివరకు అతను రికార్డ్స్ అది. అతనితో నువ్వు ఫైట్ చేస్తావు అని చెప్పేసి వీళ్ళందరూ నవ్వారు. సరే మనోడు నేను గెలుస్తా అని చెప్పేశాడు. సరే జనరల్గా యోగా డే వచ్చిందా? యోగా డే వచ్చిందా మొన్న? మోడీ గారు అంతా అందరూ ఏం చేశారు? యోగాలు చేశారా? ఎక్కువ మంది మ్యాక్సిమం రకరకాలు చేశారు కదా. 10వ రోజున శవాసనం వేసి ఉంటారు మ్యాక్సిమం చాలామంది. అంటే ఆ టైంకి లేకం కదా, 5 గంటలకు 6 గంటలు వేసి యోగా చేయాలి. ఫస్ట్ 10 days చేస్తారు, తర్వాత ఓకే. అంటే ఇక్కడ మహమ్మద్ అలీ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చెప్తా. ఆయన ఫస్ట్ గోల్ సెట్టింగ్ గురించి ఒక 50 ఏళ్ల కిందటే మనం చెప్పాడు. ఆయన లెసన్కి చేసి చూపించాడు. అందు గురించి మీకు చెప్తున్నా గోల్ ఎలా ఉండాలనే దానికి. అయితే ఇతను కూడా ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసిన తర్వాత ఓకే చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ మామూలుగా చేసుకుంటున్నాడు, అతను జిమ్ చేసుకుంటున్నాడు. కానీ అతనికి అర్థమైంది అంత ఈజీ కాదు ఓడించడం. అనౌన్స్ చేశాను కానీ ఓడించడం ఈజీ కాదని చెప్పేసి అప్పుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాడు, కోచ్ దగ్గరికి వెళ్ళాడు. కోచ్ దగ్గరికి వెళ్ళి కోచ్ నేను సన్నీని ఓడిస్తానని చెప్పి సన్నీ స్టాలిని ఓడిస్తానని చెప్పాను, కానీ ఎట్లాగా అర్థం కావట్లేదన్నంట. జనరల్గా మామూలు కోచ్లు అయితే నీకేమైనా బుద్ధి ఉందంటారా, వాళ్ళు ఛాంపియన్ రా, వాడితో పోల్చుకుంటూ నువ్వెంత. ఇప్పటివరకు అతనికి అవుట్ తెలియదు, నాకౌట్లు చేస్తాడు, అతను చూస్తేనే భయపడిపోతారు జనం. అలాంటిది నువ్వు అతను ఓడిస్తావా అని అంటారు. కానీ నేను అనలేదండి, కోచ్ అలా అనలేదంట. ఆయన కోచ్ ఓకే గుడ్ ఛాలెంజ్ చేసావు కదా అని చెప్పేసి మరి నన్ను ఏం చేయమంటారు కోచ్. చెప్పాను, ఛాలెంజ్ చేశాను. ఆయన ఏమన్నా అంటే ఒకటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలన్నాడట. ఏం చెప్పాడు? భలేవాళ్ళండి, నాకు తెలిసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉంది నా దగ్గర టన్నుల కొద్దీ, కానీ ఏం చేయాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టన్నుల కొద్దీ ఉంది నా దగ్గర, కానీ ఏం చేయాలి? అయితే ఒక పని చేయి, నీకు నేను పోస్టర్ ఇస్తా. ఆ పోస్టర్ని నీ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు 10 times చదవమన్నా అంట. ఎప్పుడు నీకు అవకాశం వస్తే ఆ పోస్టర్లో 10 times చదువు. ఆ పోస్టర్లో ఏముందంటే ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని ఉందట. సరే పోస్టర్లు అన్ని 100 చాలా పోస్టర్లు తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకోగానే పైన సీలింగ్ అతికిచ్చేసాడు ఫస్ట్. తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ, వాష్రూమ్కి వెళ్తే బ్రష్ చేసుకుంటే ఎదురుగుండా పోస్టర్, బట్టలు తెద్దాను వార్డ్రోబ్ తీస్తుంటే అక్కడ పోస్టర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఎక్కడ చూసినా అదే. ఫైటింగ్కి వెళ్తే గ్లౌజ్ మీద ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ ఎక్కడ కనిపించినా. అట్లా ఒక 6 months అంటండి, 6 నెలల పాటు ఇదే ప్రాక్టీస్ చేసుకున్నాడు. దాంతోపాటు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చదువుతున్నాడు. ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ 10 times ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఎక్కడ చూసినా అదే చదువుతున్నాడు ఆయన. ఇట్లా గడిచిపోయిన తర్వాత మళ్ళీ పోటీ మొదలయ్యే ముందు అప్పుడు అన్నాడట, ముందే చెప్పాడు ఆ విషయం మీకు చెప్పలేదు, నేను సన్నీని ఓడిస్తాను. 16 rounds ఉంటాయంట బాక్సింగ్లో. అయితే అతను నేను 8వ రౌండ్లో నాకౌట్ చేస్తాను, 8th roundలోనే అని చెప్పి ఛాలెంజ్ చేసి స్టేడియంకి వచ్చాడు. మరి ఆయన అభిమానులు మొత్తం ఉన్నారు, సన్నీ అభిమానులు మొత్తం, స్టేడియం మొత్తం, కొత్త కుర్రోడు కదా, వాళ్ళందరూ అన్నారంట, ఏయ్ అలీ, మహమ్మద్ అలీ నీకేం పర్లేదు, ఇక్కడ అంబులెన్స్ రెడీ చేసి పెట్టాం, ఏం పర్లేదు నీకు, నువ్వు ఎత్తి ఓడిపోవటం ఖాయం, ఒక అతను కొట్టిన దెబ్బలకి నీకు అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పిస్తా, ఏం పర్లేదు వెళ్ళమన్నారంట. అప్పుడు ఈ కుర్రాడు అన్నాడు, మహమ్మద్ అలీ 22 సంవత్సరాల కుర్రాడు, అంబులెన్స్ అక్కడ ఉండే నేను 8వ రౌండ్లో గెలవబోతున్నా, 8th roundలో. అప్పుడు నేను గెలిచిన దానికి తట్టుకోలేక మీలో చాలామంది హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు. మిమ్మల్ని అంబులెన్స్లో తీసుకెళ్ళడం కోసం అంబులెన్స్ అక్కడే పెట్టండి అన్న అంట. బిలీవ్ మీ, అతను 8th roundలో సన్నీని స్టాలిని ఓడించాడు. 8th roundలో నాకౌట్ పడిపోయాడంట. 10 లెక్క పెట్టినా అతను లెక్కలేదంట. సరే విజయం సాధించారు. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఎక్కువ మంది సైకాలజీ గెలిచాడు తర్వాత ఏమనుకుంటారు,
ఫస్ట్ ఏమనుకుంటా అంటే ఈరోజు వీడికి అదృష్టం కలిసి వచ్చింది ఈరోజు. రెండోది సన్నీ టైం బాల, ఈరోజు బ్యాడ్ టైం ఉంటుంది కదా ప్రతి మనిషి లైఫ్లో, సన్నీ టైం బాల, అందు గురించి గెలిచాడు. ఓకే, ఎట్లా చెప్తున్నారంట, కామెంట్ చేస్తున్నారంట. అయిన తర్వాత మళ్ళీ అతను అన్నాడంట, ఇది అదృష్టం కలిసి వచ్చి గెలిచాను అనుకుంటున్నారు కదా నన్ను, ఒక పని చేయండి, మళ్ళీ రెండో గేమ్ పెట్టండి. రెండో గేమ్లో నేను ఈసారి ఫస్ట్ రౌండ్లోనే సన్నీని నాకౌట్ చేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడంట. ఈసారి అందరూ ఆశ్చర్యపోయారంట. 16 రౌండ్లో ఎంతో రౌండ్ లేదు, అదృష్టం కలిసి గెలిచావు, ఫస్ట్ రౌండ్లో గెలుస్తావా, అది నాకౌట్ చేస్తావా అని చెప్పేసి ఆశ్చర్యపోతే ఛాలెంజ్ చేసి వచ్చేసాడు. ప్రాక్టీస్ చేసుకున్నాడు. మనోడికో డౌట్ వచ్చింది. వెళ్ళి మళ్ళీ కోచ్ని అడిగాడంట, కోచ్ నేను వెళ్ళి ఛాలెంజ్ చేసేది వచ్చాను, ఫస్ట్ రౌండ్లో గెలవటం ఎట్లా అనౌన్స్ చేసి వచ్చాను, ఎలా గెలవాలో అర్థం కావట్లేదు కోచ్ చెప్పమన్నాడంట. ఆ కోచ్ అన్నాడట, నీ స్ట్రెంగ్స్ మీద నువ్వు పనిచెయ్యి, నీ స్ట్రెంగ్స్ మీద, నీ బలాల మీద నువ్వు పనిచెయ్యి, నువ్వు సక్సెస్ అవుతావు మాట అన్నా అంట. ఓకే గుడ్, బలాల మీద పనిచేయాలి. అసలు నా బలాలు ఏంటి? మళ్ళీ డౌట్ వచ్చి బలాల మీద పనిచేయమన్నాడు కోచ్. నా బలాలు ఏంటి? మళ్ళీ అడిగా కోచ్ నా బలాలు ఏంటో నాకు తెలియట్లా, నా బలాలు ఏంటో చెప్పమన్నా అంట. జనరల్గా మనిషికి వాళ్ళ బలాలు తెలియదు కానీ పక్క వాళ్ళ బలాలు బాగా చెప్తారు. లైఫ్ చూడండి, బలహీనతలు కూడా బాగా చెప్తారు. మీరు అడగకుండా చెప్తారు మీ బలాలు ఇవే బలహీనతలు, కానీ వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. సరే, ఇతను ఏం చేశారంటే, నీ బలాలు ఏంటో అడిగావు కదా, నీకు 15 మంది ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, వాళ్ళందరినీ నిలబెట్టాయంట. అందరిని నిలబెట్టాడు 15 మంది. ఈయన బలం ఏంటి చెప్పమన్నారంట. బలం ఏంటి చెప్పమంటే ఫస్ట్ వ్యక్తి అన్నాడంట, ఇతను లైకే సీతాకోక చిలుకలాగా ఎగిరిపోతాడు. ఇతను బలం ఏంటంటే సీతాకోక చిలుక ఎట్లాగా ఫ్లై చేస్తుందో, బటర్ఫ్లై లైక్ ఏ బటర్ఫ్లై, ఫ్లయింగ్ లైక్ ఏ బటర్ఫ్లై, సీతాకోక చిలుకలాగా ఇతను ఎగిరిపోతాడు. ఇతనికి అర్థం కాల, అదే నా బలం ఏంటంటే అప్పుడు చెప్పాడట ఆ ఉన్న ట్రైనర్స్లో, ఎవరైనా ఎదటి వ్యక్తి పంచి చేయబోతుంటే అసలు దొరకడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తప్పించుకుంటాడు. చూడండి, సీతాకోక చిలుక పట్టుకుందాం చూడండి, దగ్గర అక్కడే ఉంటుంది, వాళ్ళు ఉంటుంది, పట్టుకుని ఇట్లా వెళ్తావు, టక్ మీద బాగిపోద్ది. చూడండి ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తప్పించుకుంటావు, నీ బలం అని అన్న అంట. పక్క ఆయన అడిగారంట, ఏంటి నీ బలం అని. హనీబీ తేనెటీగ ఎప్పుడైనా కుట్టిందా? ఎవరైనా కుట్టించుకున్నారా తేనెటీగ? సార్ వరప్రసాద్ ముందే ఉంటుంది కాదండి, ఈ వయసులో అవసరమా చెట్లు ఎక్కి తేనె పొట్లు కొయ్యటం? తేనెటీగ కుడితే చాలా భయంకరంగా ఉంటుంది, పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇతను కానీ పంచిస్తే తేనెటీగ ఎంత భయంకరంగా నొప్పి వస్తుందో, నాకు కూడా మీరు పంచిస్తే మాకు కూడా అదే. ఎందుకంటే ట్రైనింగ్ వీళ్ళందరూ పాప రోజు ఆయన చేత దెబ్బలు తింటూ ఉంటారు కదా ప్రాక్టీస్లో, ఆయన కొట్టిన దెబ్బకి వీళ్ళందరికీ అలా ఉంటుంది అనమాట. అంటే నువ్వు పంచిస్తే హనీబీలాగా కుట్టినట్టు ఉంటుంది అని నీ 2 బలాలని చెప్పారట. ఈ 2 రాసుకున్న ఆయన ఇదే చదువుతున్నాడంట. లైకే ఫ్లై లైకే బటర్ఫ్లై, అలాగే తేనెటీగ కుడితే అట్లా నొప్పి వస్తుందో అని ఇదే చదువుతున్నాడంట. చదువుతా ఎక్కడ 15 మందికి టీషర్ట్ల మీద అదే ఉంటుందంట. ఇతని బలం ఏంటంటే తేనెటీగలాగా కుడతాడు, తేనెటీగ కుడితే ఎలా పెయిన్ ఉంటుంది, ఇతను పంచిస్తే అలా ఉంటుంది, అలాగే బటర్ఫ్లై లాగా ఎగిరిపోతారు. 15 మంది టీషర్ట్ల మీద ఇదే ఉందట. రోజు ప్రాక్టీస్ ఇదే చూసుకుంటున్నాడట. సరే, దగ్గరికి వచ్చేసిన పోటీలు, విలేకరులు అడిగారట, మళ్ళీ ఏంటి బాబు మహమ్మద్ అలీ, ఏంటి ప్రాక్టీస్ అంతా రెడీ అవుతున్నావా, ఏంటి నీ స్ట్రెంత్ ఏంటి, నువ్వు ఎలా గెలవబోతున్నావు అంటే అప్పుడు చెప్పాడంట, సీతాకోక చిలుకలాగా ఫ్లై చేస్తాను, బటర్ఫ్లై లాగా అది హనీబీలాగా పని చేస్తాను, కుడితే ఎంత పెయిన్ ఉంటాను ముందు విలేకరులు చెప్పాడంట. ఇంటిచ్చాడు ఎలా గెలవబోతున్నాడు, కానీ నన్ను నవ్వుకున్నారు. అదేంటి ఎలా గెలుస్తావు అంటే నువ్వు చెప్తావు అని చెప్పేసి. రైట్ అండి, పోటీ స్టార్ట్ అయింది. వెళ్ళాడు, కరెక్ట్గా 2.5 నిమిషాలట ఉండేది. ఒక్క పంచ్ 8 కొంత అంటే ఒక 2 నిమిషాల వరకు ఒక్క పంచి కూడా ఇవ్వలేదంట. 2 నిమిషాల తర్వాత ఒక పంచి ఇచ్చాడట. అవతల సన్ని కింద పడిపోయాడట. 10 సెకండ్స్ పాటు లెగలేదట. జస్ట్ ఫస్ట్ రౌండ్లో గెలిచాడు. అప్పటి నుంచి ఆయనకున్న బిల్డ్ ఏంటంటే ఇప్పటి వరకు బాక్సింగ్ హిస్టరీలో ఎవరినంటే గ్రేటెస్ట్ బాక్స్ అని పిలిచి ఏకైక వ్యక్తి మహమ్మద్ అలీ. ఆయన నేర్పాడు గోల్ సెట్టింగ్. ఫస్ట్ ఏం చెప్పాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పాడు. అది నువ్వేదైతే గోల్ పెట్టుకున్న లక్ష్యం నీ కళ్ళ ముందు కనిపించాలి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ
వెస్టేజ్ మీరు ఏది పెట్టుకున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు, తీసుకున్నారు లేదా? ₹1,00,000 ఎర్నర్ అవ్వాలని తీసుకున్నారు లేదా? 2 lakhs, ఎందుకంటే వాళ్ళకి అదే గోల్. వాళ్ళు రాసుకున్నారు సాధించాలని. మీరు కూడా మీకు ఏం కావాలో రాసుకొని సాధిస్తారని మహమ్మద్ అలీ చెప్పాడు ఆ రోజున. రెండో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పారు, రెండో విషయం. మూడోది నీ బలాల మీద పనిచేయి, నువ్వు సక్సెస్ అవుతాని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా వెస్టేజ్ సక్సెస్ అవ్వంటే ఆ గోల్స్ సెట్ న్యూ గోల్స్. ఏది మీరు సాధించాలి రాసుకోండి, ఒకటి నోట్ వద్దు, బుక్లో రాసుకోండి, అవకాశం పోస్ట్ చేసుకోండి. ఎక్కడ మీకు ఏ కళలు కావాలి, మీకు ఎంత ఇన్కమ్ కావాలి, డిసెంబర్కి ఏం కావాలి, ఈ డిసెంబర్కే నేను చెప్తున్నా మిత్రులారా, ఈ హాల్లో ఉన్న డిసెంబర్కి నా ఇన్కమ్ ఏమి ఉండాలి, నా టైటిల్ ఏమి రాసుకోండి. మా ట్రైన్ ద ట్రైన్లో డ్రీమ్ బుక్ పెట్టించి రాయిస్తాను నేను, మీరు రాసుకోండి అందరు కూడా. రైట్, అది చెప్పింది. ఫైండ్ పర్పస్. ఎందుకు చేస్తున్నాను నేను వెస్టేజ్, ఎందుకు చేయాలి, నా పర్పస్ ఏంటి? క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్ ఈ షూరిటీ ఫర్ సక్సెస్. మీ పర్పస్ మీ క్లారిటీ ఉందా, నో డౌట్ ఎట్ ఆల్ మీరు సాధించి తీస్తారు, ఎవరైనా సరే, సమస్య లేదు. దెన్ కళలతో జీవించండి, లైవ్ డ్రీమ్స్. ఎస్, కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోవటం ఎట్లా, మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోవటం ఎట్లా, దానికి నిపుణులు చెప్తున్న కొన్ని. ఒకటి, ఇతరులతో కంపేర్ చేసుకోవటం స్టాప్ చేయాలి. నువ్వే చాలా శక్తివంతుడు, నువ్వు కొన్ని విజయాలు సాధించావు. మా గురువుగారు చెప్తారు, రాజేష్ సార్, నీతో నువ్వు పోటీ పడు, పక్కోడితో కాదు. నీతో నువ్వు, నీ సామర్థ్యం నువ్వు పోటీ పడు. నీ లెవెల్ బెస్ట్ చేస్తున్నావు లేదా వెస్టేజ్లో, నిన్ను నువ్వు పోటీ పడి, పక్కోడితో కంపేర్ చేసిన వద్దు. ఎస్, నిన్ను నువ్వు ప్రేమించు. మనల్ని మనం ప్రేమించలేకపోతే ఎదుటి వ్యక్తిని ప్రేమించలేము. లవ్ యువర్ సెల్ఫ్. అలాగే కొంతమంది కాంప్లిమెంట్స్ ఇష్టపడరు, పొగట్టలు ఇష్టపడరు. ఓకే, అవుతుందని మీరు అనొద్దు అంటారు. ఇక్కడ ఏం చెప్తారంటే, లెర్న్ టు యాక్సెప్ట్ కాంప్లిమెంట్స్. ఎవరైనా కాంప్లిమెంట్స్ యాక్సెప్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అబ్బే అనుకోండా, థ్యాంక్ యూ సో మచ్ అని ఫస్ట్ కాంప్లిమెంట్ని యాక్సెప్ట్ చేయండి. దెన్ ఇదే అడ్మైర్ యువర్ స్ట్రెంగ్త్స్. మీ బలాలు గుర్తించండి ఫస్ట్. ఆయన చెప్పింది అదే, మహమ్మద్ అలీ చెప్పింది అదే, నీ స్ట్రెంగ్త్స్ గుర్తించమన్నాడు. అట్లా మీ బలాలు ఏంటి? ప్లాన్ అద్భుతంగా చెప్తారా, పీపుల్తో బాగా మాట్లాడతారా, ప్రొడక్ట్ సేల్స్ బాగా చేస్తారా, ప్రజెంటేషన్ బాగా చేస్తారా, పీపుల్ మోటివేట్ చేస్తారా? ఓకే, ఏంటి మీ బలాలు ఏంటి అసలు రాసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మీ బలాలు ఏంటి, అవి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బలాల మీద పనిచేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఏం చెప్తారంటే, ఎదుటి వ్యక్తి బలాల మీద మీరు పనిచేయండి, మీ బలం ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, మీరు మీ టీమ్స్లో ఒక్కొక్కరికి ఒక బలం ఉంది. మీ డౌన్లైన్లో దే ఆర్ ది యూనిక్ పర్సన్స్. ప్రతి ఒక్కరు ఎవరు ఒకరికి సంబంధం లేదు ప్రపంచంలో. అట్లాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు ఉన్నాయి. మీరు యాజ్ అప్లయన్స్గా వాళ్ళ యొక్క బలాల మీద పనిచేయండి. అలాగే మీ బలహీనతలు ఏదైతే ఇంప్రూవ్ చేసుకోండి. ఒక దాంట్లో వీక్ ఉన్నారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ట్రాక్ యువర్ అకంప్లిష్మెంట్స్. మీ దారి వెళ్తుందా, కరెక్ట్గా ఉందా లేదా, మీరు వెళ్ళే దారి ట్రాక్ చేసుకోండి. ఈ మంత్ టార్గెట్ పెట్టుకున్నాం, అది ఎంత రీచ్ అయ్యాం, 2వ నెల డిసెంబర్కి ఏం పెట్టుకున్నాం, 3 నెలలకి ఏం పెట్టుకున్నాం, అవి చూసుకోండి. అలాగే మినిమం 30 మినిట్స్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ మన రంగంలో ఎస్పెషల్లీ. ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు మన కళ్ళు, వాళ్ళకి మన ఫిజికల్ ఫిట్నెస్గా కనిపించాలి. లైక్ రాజేష్ సార్ లాగా హీరోలాగా కనిపించాలి. ఓకే, పక్క రాయుడు గారు కూడా నేను కూడా యంగర్ అంటున్నారు ఆయన. రైట్ అండి, ఫిజికల్ ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉదయం లేవగానే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్ థింగ్స్ ఆలోచన స్టార్ట్ చేయండి. మంచి విషయాలు గుర్తు చేసుకోండి. నిన్న జరిగిన మంచి విషయాలు, ఈరోజు చేయబోతున్న మంచి విషయాలు. అంతేగాని ఈరోజు వర్షం వచ్చిందిరా, ఏం చేయలేమనుకుంటా, బయటికి వెళ్ళామనుకుంటా, అనుకున్న టార్గెట్ అవ్వలేదురా, ఈ కాదు. గుడ్ థింగ్స్తో స్టార్ట్ చేయండి. ఎవ్రీడే గుడ్ థింగ్స్ ఆలోచించండి. అలాగే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్వేస్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు ప్రతి క్షణం ఎంత చిన్న అవకాశం వచ్చే ప్రతి నెల మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్ని, మీ నాలెడ్జ్ని, మీ యాటిట్యూడ్ని అప్గ్రేడ్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు గొప్ప విజయాలు సాధించగలరు.
సెట్ గోల్స్ అండ్ హిట్ దెమ్. గోల్స్ ఫిక్స్ చేసుకోండి. మస్త్ మహమ్మద్ అలీని గుర్తెచ్చుకోండి. ఆయన అలా గోల్ సెట్ చేసుకోండి. దాన్ని సాధించడం కోసం కసితో, బర్నింగ్ డిజైర్తో ఓకే పనిచేస్తే ఆటోమేటిక్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవటానికి మరి 9 సూత్రాలు పాటిద్దామా? ఓకే. దెన్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్, స్పీడ్కి చెప్తాను. మన కంట్రోల్లో ఉన్న విషయాలు మనం ఆలోచించాలండి. మన కంట్రోల్లో లేని విషయాలు ఎక్కువ అది మర్చిపోవాలి అసలు. కానీ రివర్స్, మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మన కంట్రోల్లో ఉన్నాయి చేద్దాం లేదు చూద్దాం అనుకుంటాయి. ఏం చెప్పి మన కంట్రోల్లో ఉంది ఏంటి? మై బౌండరీస్, నా పరిధులు ఏంటి, నా లిమిట్స్ ఏంటి మనకు తెలియాలి. అది మన కంట్రోల్లో ఉంటుంది. నా లిమిట్స్ ఏంటో మన పరిధి. అలాగే నా ఆలోచనలు, రోజుకి 60,000 థాట్స్ వస్తాయి మనిషికి. ఇక్కడ కూర్చున్నారు, మీ ఆలోచన మీకు ఉంటానే ఉంటాయి. మీ ఆలోచన మీకు వెళ్ళిపోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఆలోచన వచ్చేస్తూ ఉంటాయి మనిషికి. 60,000 థాట్స్, రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి. అందుట్లో ఆలోచన కంట్రోల్ పెట్టుకోవడం మన ఇష్టం. ఎటువంటి ఆలోచన చేయాలో మనం ఇష్టం. ఏమి డీసీడీ 10 lakh ఎన్నర్, ఏమి డీసీడీ 10 lakh ఎన్నర్, బెంచ్ కార్ తీసుకోబోతుంది, ఇదే ఆలోచన చేయండి. ఇదే చేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా మీకు ఏదైతే అదే ఆలోచన చేయండి. దాని తగ్గ యాక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్ ప్లాన్. నా యొక్క ఈ థాట్స్ని నెరవేర్చుకోవడం యాక్షన్ ప్లాన్ ఏం చేయాలి, అది మంచిది. ద గోల్ ఐ సెట్, ద గోల్స్. నా గోల్స్ మీరు సెట్ చేసుకోవచ్చు, అది నా చేతిలో పని, ఎవరి కాదు. మీ గోల్ మీరు సెట్ చేసుకోవచ్చు, ఎవరికైనా సరే, అది మీ చేతిలో ఉన్న పని. నాకు నా ఎనర్జీ లెవెల్ బెస్ట్ నేను ఎట్లా ఇవ్వాలి? నా ఎనర్జీని, నాకున్న ఎనర్జీని లెవెల్ బెస్ట్ అలా ఉపయోగించుకోవాలి. నా ప్రజెంటేషన్లో, నా జర్నీస్కి, నా టీమ్ బిల్డింగ్లో, నా వర్క్లో అది ఉపయోగించుకోవాలి. అది మన చేతిలో ఉంది. దెన్ హౌ ఐ స్పీక్ టు మై సెల్ఫ్. ప్రతిరోజు ఒక అద్భుతం అయిన వ్యక్తితో మాట్లాడే గొప్ప అవకాశం మీకుంది. ప్రతిరోజు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం. ఆ వ్యక్తి మీరే. ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. అవి మన చేతిలోనే మనం చేయాలి. రైట్ అండ్ ఈ థాట్స్ ఇవి అనమాట మన చేతులు ఉన్నాయి. అవుట్ ఆఫ్ మన కంట్రోల్ ఏముంటాయి, ఇవి మన కంట్రోల్లో ఉన్నాయి. ఇదిగోండి, ద పాస్ట్ జరిగిపోయింది, అలా అయితే బాగుండు, అలా చేస్తే బాగుండు, అలా జరిగితే బాగుండు అని ఆలోచిస్తే మీ అంత ఫూలిష్ పర్సన్ కూడా లేరు ఎత్తలో. అలా జరిగితే బాగుండేది, అలా అయితేనే ఓకే ఇలా అనుకుంటూ ఉంటాం కదా. పాస్ట్ అవి మర్చిపోండి. అది మన కంట్రోల్ లేదు. తర్వాత ద యాక్షన్ ఆఫ్ అదర్స్. మీరు వెళ్ళి ప్లాన్ చెప్పారు, ఒకళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోవచ్చు, ఒకళ్ళు ఇంకోటి అనొచ్చు. ఓకే, ఇట్లా ఎదటి వాళ్ళ యాక్షన్ మన చేతిలో ఉండదు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఎదటి వాళ్ళ యాక్షన్స్ అది మన చేతులు లేదు, వాళ్ళది డ్యూటీ. ఆ రోజు ఎస్టిమేషన్ బట్టి అది మన చేతులు లేదు, దాన్ని పట్టించుకోవద్దు. అలాగే మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఆ ఎఫర్ట్స్ తగ్గ రిజల్ట్ రాకపోవచ్చు, అవుట్కమ్ ఒక్కోసారి రాకపోవచ్చు. ఈరోజు పవర్ క్యాంప్ అవుట్కమ్ ఏం రావు, లాస్ట్లో మాట్లాడుకుందామా? నేను మర్చిపోయి మీరు గుర్తు చేయండి. ఓకే, ఈరోజు పవర్ క్యాంప్ యొక్క అవుట్కమ్ ఏముండాలనేది ఇంతేనండి. ఎస్, గెలుపొందేవారు సక్సెస్ పీపుల్ ఏం ఆలోచిస్తారు, ఓడిపోయే పీపుల్ ఏం ఆలోచిస్తారు, మనం ఏం ఆలోచిస్తాం చూద్దాం. సక్సెస్ పీపుల్ రీడ్ ఎవ్రీ డే. రోజు కనీసం 30 minutes మన హ్యాబిట్గా మార్చుకోవాలి. బుక్ రీడింగ్. రాజేష్ సార్ అద్భుతంగా చాలా బుక్స్ చదువుతారు సార్, చాలా వీడియోస్ వింటారు, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ వింటూ ఉంటారు. రోజుకు 30 minutes అండి. ఓకే, సక్సెస్ పీపుల్. ఫెయిల్యూర్ పీపుల్ ఏం చేస్తారు? వాచ్ టీవీ ఎవ్రీడే, ప్రతిరోజు చూస్తారు ఏం జరిగిందా అని. ఏమండి, ప్రపంచంలో మీ ఊళ్ళో లేకపోతే రాష్ట్రం జరిగితే మీకు అర్జెంట్ ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి. మీరు వార్త చూడాల్సిన అవసరం లేదు, విత్ ఇన్ మినిట్స్లో మీకు వచ్చేస్తుంది. అందు గురించి ఎక్కువ టీవీ వాచ్ చేయొద్దు. అలాగే మీకు ఏది కనిపించింది ఎదటోళ్ళలో ఫైండ్ అవుట్ చేస్తే కాంప్లిమెంట్ ఇవ్వండి. మంచి డ్రెస్అప్లో ఉన్నారు, గుడ్ అండ్ డ్రెస్ చాలా బాగున్నారు ఈ డ్రెస్లో. ఇట్లా ఏదైనా ఈరోజు టైంకి వచ్చేసారు, అందరికంటే బిఫోర్ మీటింగ్ వచ్చారు, గుడ్ అండి. 2వ తారీఖు సిఎన్స్ చేశారు, వెరీ గుడ్ అండి. నిన్న చక్క హోమ్ మీటింగ్ చేసి చక్కన ప్రొఫెషనలిజంగా డిసిప్లిన్గా హోమ్ మీటింగ్ చేశారు, చాలా బాగుందండి.
మీ టీంని టీంని కూర్చోబెట్టి చక్కగా రౌండ్ వేసి ఒక టీచర్ లాగా మధ్యలో కూర్చొని చక్కగా రౌండ్ వేసి వాళ్ళందరూ గైడ్ చేస్తున్నారు. చాలా బాగుందండి, చాలా ముచ్చటగా ఉందండి ఆ ఫోటో చూస్తుంటే. ఏది అనిపిస్తుంది, ఎస్ అనుకున్న టార్గెట్ ఈరోజు ఖచ్చితంగా రీచ్ అయ్యారండి. కొత్తగా జాయిన్ అయ్యారు మన మిత్రులు, ఫాస్ట్ అట్ 8% అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి, ఫస్ట్ మంతే మీరు ఫాస్ట్ అట్ 8% అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి, గుడ్ అండి. ఇదే కంటిన్యూ చేయండి. ఎట్లా మిమ్మల్ని ఫాస్ట్ అట్ బ్రాంచ్ అవ్వాలని ఉందండి, చూడాలని ఉందని కాంప్లిమెంట్ ఇవ్వండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటిసైజ్. ఎక్కువ మంది చేసి క్రిటిసైజ్ చేస్తారు. ఇది ఫెయిల్యూర్ పీపుల్. ఓడిపోయే వ్యక్తులు క్రిటిసైజ్ చేస్తారు, గెలిచే వ్యక్తులు కాంప్లిమెంట్ చేస్తారు. ఎంబ్రాస్ చేంజ్, చేంజెస్ని కౌగిలించుకోవాలట, చేంజ్ని ఆహ్వానించాలి. అంటే అర్థమైంది, ఆహ్వానం. చేంజ్ ఏదో విల్లింగ్ టు చేంజ్, చేంజ్ని మనం ఆహ్వానించాలి ఎస్ అని చెప్పేసి. ఏది సక్సెస్ పీపుల్, ఎనీ చేంజ్ తను మార్చుకోవాలి. మార్పే శాశ్వతం, మార్పే సక్సెస్, మార్పే శాశ్వతం అండి. మార్పులో భాగంగా మనం మారాలి. థ్యాంక్ యూ. ఫెయిల్యూర్ పీపుల్, అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఏంటంటే వాళ్ళ ఫీర్ ఉంటుంది చేంజ్. అమ్ము పొద్దున్న 6 గంటలు వేస్తే ఏమైపోతాం, వెస్టేజ్ యూనిఫామ్ వేసుకుంటే ఏమైపోతాం, టక్ చేస్తే ఏమైపోతాం, బ్యాగ్ పట్టుకుంటే ఏమైపోతాం. చేంజ్ అమ్మ నేను ఇంతకుముందు ఎప్పుడు పట్టుకోవాలి. ఒక ఆ ఫీర్ ఆఫ్ చేంజ్ వాళ్ళకు ఉంటుందండి. తర్వాత ఫర్గివ్నెస్, మోస్ట్ ఇంపార్టెంట్. క్షమ గుణం కలిగి ఉంటాం. ఫర్గివ్నెస్, మిస్టేక్. పిల్లలు తప్పు చేస్తారు, అంత మాత్రం ఏం చేస్తారు, తల్లు వారం రోజులు మార్చేస్తారా? తప్పు చేశాడు వాడు, నిజంగా తప్పు చేశాడు, వాడు కొట్టేసేసారు పొద్దున్న. సాయంత్రం 2-3 రోజుల పాటు నువ్వు ఇంటికి రావద్దు, అన్నం పెట్టొద్దని ఆ నెట్ట కూర్చోబెడతారా? సాయంత్రం తల్లి హక్కు చేర్చుకుంటుంది. ఏ తల్లి అని హక్కు, నాన్న చేయకూడదు నాన్న, అట్లా చేయబట్టి నేను కొట్టాను అని చెప్పి హక్కు చేర్చుకుంటుంది ప్రతి తల్లి కూడా. అవునా కదా? ఎస్, అట్లాగే మీ పిల్లలు, మీ డౌన్ ఏజ్ కూడా మిస్టేక్ చేస్తారు. చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. వాటిని మనం క్షమాగుణంతో క్షమించాలి. ఓకే, మిస్టేక్స్ నుంచి లెర్నింగ్స్ నేర్చుకుంటారు. మిస్టేక్స్ నుంచి ఎవరైనా, నేనే మిస్టేక్ చేశాను, మిస్టేక్స్ నుంచి లెర్నింగ్ నేర్చుకున్నాను. అలా ఎవరైతే ఎదిగే వ్యక్తి మిస్టేక్ చేస్తారో మిస్టేక్స్ నుంచి లెర్నింగ్ నేర్చుకుంటారు. మరి పెద్ద డోంట్స్ చేయకూడదు, అవి చేస్తే మనం అసలు ఉండవు. చిన్న పొరపాటు జరుగుతాయి, ఇదైతండి. అలాగే హోల్డ్ ఏ గ్రడ్జ్. ఫెయిల్యూర్ పీపుల్, అన్సక్సెస్ పీపుల్ గజ్జి పెట్టుకుని నువ్వు ఇట్లా అన్నావా నీకు జీవితాంతం అదే పాఠం. ఓకే, ఇలా ఉంటుంది, రైట్ అండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఐడియాస్. ఈరోజు బిజినెస్ డెవలప్ చేసుకో ఐడియాస్ గురించి మాట్లాడతారు. ఎట్లా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం, ఐడియాస్. వాళ్ళు చాలామంది పాత్ర ఉంది, ఐడియాస్ చాలామంది ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అవటానికి. ఓకే, అటువంటి ఆర్గనైజర్స్ అందరికి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ అండి. అలాగే మీ బిజినెస్ సక్సెస్ అవటం, మీ డౌన్లైన్ ఐడియాస్, మీ అప్లైన్ ఐడియాస్, మీ ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్ అన్నీ కలిపి ఉంటాయి. ఓకే, టాక్ ఐడియాస్. ఓకే, అన్సక్సెస్ పీపుల్ ఏంటండి, టాక్ అబౌట్ పీపుల్. మనుషుల గురించి మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని మాట్లాడతారు. దెన్ సక్సెస్ పీపుల్ కంటిన్యూ లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అబ్దుల్ కలాం గారు కూడా చనిపోయే వరకు కూడా విద్యార్థుల దగ్గర కూడా నేర్చుకుంటున్నారు ఆయన. అట్లా మనం కూడా ఎప్పుడు లెర్నింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. సక్సెస్ పీపుల్. అన్సక్సెస్ పీపుల్ ఏమనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అబ్బా, నువ్వు చెప్తున్నావా, నాకు అన్నీ తెలుసు, నా ఏజ్ ఎంత, నా చదువు ఎంత ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, అది మీరు ఎంత సక్సెస్ అయినా ఇంకా కొత్త విషయాలు నేర్చుకోండి. అంటే నాకు అన్నీ తెలుసు అని వద్దు. అలాగే నా ఫెయిల్యూర్కి నేనే కారణం, నా టీం ఫెయిల్యూర్ కూడా నేనే కారణం అని ఎప్పుడైతే సక్సెస్ పీపుల్ అలా ఆలోచిస్తారు, నా ఫెయిల్యూర్ నేనే, నా అప్లైన్ కాదు, కంపెనీ కాదు, నా డౌన్లైన్ కాదు, నా డౌన్లైన్ ఫెయిల్యూర్ కూడా నాదే రీజన్. ఎందుకంటే నేను ప్రాపర్గా గైడ్ చేయాల, ప్రాపర్గా మెంటరింగ్ చేయాల, ప్రాపర్గా స్కిల్స్ నేర్పించాల, ప్రాపర్గా వే చూపించాల, అందుగురించి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మిస్టేక్ నాదే అని సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు అలా ఆలోచిస్తాడు. ఫెయిల్యూర్ పర్సన్ ఏం చేస్తాడండి, బ్లేమ్ అదర్స్. అప్లైన్ బ్లేమ్ చేస్తారు. నేను ఈరోజు ఎందుకు చేయలేదంటే మా అప్లైన్, నా డౌన్ లైన్, కంపెనీ, క్రాస్ లైన్స్ అందరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు అన్సక్సెస్ఫుల్ పీపుల్. మనం ఎక్కడ ఉందాం? ఓకే, మీరు ఎక్కడున్నారు మీరు ఆలోచించుకోండి, ఎక్కడున్నారో ఆలోచించండి, ఎక్కడ ఉండాలో ఆలోచించండి. దెన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. రాజేష్ సార్ అద్భుతంగా చెప్తారు, వండర్ఫుల్గా ఉంటుందండి. కృతజ్ఞత కలిగి ఉండటం. మీకు చిన్న హెల్ప్ చేశారు, కృతజ్ఞత కలిగి ఉండండి. చిన్న సహాయం చేశారు, కృతజ్ఞత కలిగి ఉండండి. మీకు 2 డేట్లు బదులు 3 డేట్లు ఇచ్చారు, కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు బ్రాంచ్ అవుతున్నారు, 2800 పాయింట్లు తీయమంతా
పూల్ కట్టి ఎలిజిబుల్ అవ్వాలి. 2400 పాయింట్లు అట్లా వచ్చినాయి. మీకు 2 డేట్లు ఇచ్చి 2800 పాయింట్లు మీరు అచీవ్ అవటానికి సపోర్ట్ చేశారు. ఈ మంతే కృతజ్ఞత కలిగి ఉండండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వీళ్ళు ఏమనుకుంటారండి? బ్లేమ్, ఎంటైటిల్మెంట్ అంటే అది వాళ్ళ బాధ్యత, వాడు చేసుకుంటాడు, అది వాళ్ళు చెయ్యాలి. ఎవరి కోసం చేస్తాడు? ఎస్టీలు కొత్తగా వచ్చారు, 5%, 8% న్యూ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఉన్నారు. జనరల్గా ఏమవుద్దంటే కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇలా ఉంటుంది. పాప ఆయన ఏదో మొదలెట్టాడు 6 ప్యాక్ చేద్దామని. ఏమంటున్నాడు? నువ్వు 6 ప్యాక్ అని చెప్పి నవ్వుతారు. అదే నవ్విన వ్యక్తులు అతని పని అతను చేసుకుంటా కొంచెం చెమటలు కష్టపడతారంటే, రోజు ఫీల్డ్కి వెళ్తున్నారు మీరు, నువ్వు ఎస్టేజ్లో 1,00,000 రూపాయలు సంపాదిస్తావా? నేను చెప్తా ఉంటాను లేడీస్ని. కొత్తగా లేడీస్ వచ్చారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. ముందు వాళ్ళ ఇంట్లో మొదలవుద్ది. ఏమంటారు ఆయన హస్బెండ్? 100 రూపాయలు కట్ట, 500 నోటు కట్ట, ఒక కట్ట ఇస్తే లెక్క పెట్టడం చేత కాదు, కానీ నువ్వు 1,00,000 సంపాదిస్తావు, కూర్చో జాలే. ఏంటి అంజలి గారు అన్నారా? సైదరా గారు జనరల్గా ఇన్ జనరల్గా అలా వస్తుంది. 100 రూపాయలు కట్ట, 500 కట్ట నోటు ఇస్తే అది లెక్క పెట్టడం చేత కాదు, కానీ నువ్వు 1,00,000 సంపాదిస్తావు జాలే అంటారు. తర్వాత ఇంకోటి ఏమంటారు? పట్టుమంటే 10 మంది వస్తే వంట చేయటం రాదు, కానీ బ్యాగేజ్కి బయలుదేరుతావా, 100 మంది చేస్తావు, నువ్వు వదిలే చాలే అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయినా మీరు కష్టపడి వర్క్ చేస్తున్నారు, ఓ బ్రాంచ్ చేయారు, ఓ 10,000 సంపాదించారు, కష్టపడి టీం బిల్డ్ చేశారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటానికి ఇలా ఉంటారు. అవును కదా? రైట్. ఏమంటున్నాడు? దెన్ దే ఛాలెంజ్ యూ. అప్పుడు అంటారు 10,000 అయితే వచ్చినాయి, మహమ్మద్ అలీ అన్నట్టు అదృష్టం కలిసి వచ్చింది ఈరోజు, అతని టైం బ్యాడ్ అయింది, ఇతరు గెలిచాడు అంటే మనల్ని అంటారు ఏదో 10,000 వచ్చినాయి, ఏదో బ్రాంచ్ చేయరు, తర్వాత కదా చూడాల్సింది. అలా ఛాలెంజ్ చేస్తారు, మనల్ని ఛాలెంజ్ చేస్తారు. దెన్ దే అప్రిషియేట్ యూ. ఎస్, మీరు ఒక స్టార్ అయ్యారు. కారు తీసుకుని ఏం చేయాలి? ఫస్ట్ కారు రామంజమ్మ గారు కారు తీసుకుని ఏం చేయాలి? ఎక్కడ రామంజమ్మ గారు ఎక్కడున్నారు? కారు తీసుకుని ఏం చేయాలి? మనల్ని ఎవరైతే ఎగదాలు చేశారో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి రౌండ్ వేసి హార్న్ కొట్టాలి. అవునా? ఎస్, ఇది అదనమాట. వాళ్ళు అప్పుడు మనల్ని ఎగతాలు చేశారు. కారు తీసుకుని ఇంటికి వెళ్తే గ్రేట్, నువ్వు రామంజమ్మ గారు, అంజలి గారు సాధించారని చెప్పి విష్ చేస్తా లేదా? ఓకే. తర్వాత 4th స్టెప్లో ఏమవుద్ది? మిమ్మల్ని ఎగ్జాంపుల్ చెప్తారు. చూడరా ఆమె, చూడరా ఎట్లా వాళ్ళు కారు సంపాదించిందా, 1,00,000 రూపాయలు సంపాదిస్తుందని చెప్పేసి దెన్ దే సెట్ యూ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్తారు. అది స్టేజ్లో 4వ స్టేజ్లో మీరు రావాలి. 4వ స్టేజ్లోకి వచ్చే వీళ్ళందరూ కూడా ఎస్, నాకు బాగా నచ్చింది ఒకటి. ఇప్పుడు మనం కాలువల్లో, ఏట్లలో, సముద్రం చేపలు చూస్తాం కదా. చేప నుంచి చాలా నేర్చుకోవచ్చు, ఫిష్ నుంచి. ఏ ఫిష్ కూడా నీటి ఎటు వాళ్ళకి వెళ్తుంటే అది ప్రయాణం చేయదండి. ఫిష్ నీరు ఇటు వాటంగా వెళ్తుంది, అటువైపు ప్రయాణం చేయదు. ఏ చేప కూడా ఎదురు వెళ్తుంది. ఇది మన పులసబడిందంట, అయ్యే స్టేజ్ పాట పెట్టారంట మీ ఏరియాలో. ఫస్ట్ పులస పడిందంట, పాట పెట్టారని చెప్పి ఫస్ట్ పులస అని చెప్పేసి. పులస ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా? అది ఏటికి ఎప్పుడు ఎదురెళ్తుంది, నీటికి ఎదురెళ్ళటం వల్ల స్ట్రాంగ్ అవుతుంది. ఏ ఫిష్ అయినా అంతే, ఏ ఫిష్ అయినా నీటికి ఎదురెళ్తుంది, ఏట వాళ్ళకి వెళ్దాం. మనం దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా సమస్యలకు ఎదురెళ్ళాలి, కానీ వంగిపోకూడదు. నా లైఫ్ ఇంత ఫీల్ అవ్వకూడదు. గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఫిష్ అండి ఏట వాళ్ళకి వెళ్ళొచ్చు, అయినా అది ఎదురెళ్తుంది. దానికి ఉన్న శక్తి సామర్థ్యం మన లేవో. మనిషిగా ఇంత బ్రెయిన్ ఉంది, ఇంత బాడీ ఉంది. బిలీవ్ మీ, నాకు బాగా నచ్చుతుంది ఆ కొటేషన్. దెన్ పవర్ ఆఫ్ యూనిటీ. ఈ రోజున యూనిటీకి ఎంత ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కృష్ణార్జున గారు, కృష్ణ అండ్ టీంకి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ అండి. సూపర్ ఇనిషియేటివ్ తీసుకుని గ్రాండ్ సక్సెస్ చేశారు. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఈచ్ ఎవ్రీవన్. గ్రేట్ అండి. ఎస్, విడిగా ఉంటే అలా తినేస్తుంది చేప మనల్ని. అవును, చిన్న చేపలు తినేస్తుంది. ఓకే, అదే ఐకమత్యంగా ఉంటే ఎంత పెద్దదాన్ని, ఎంత సమస్య. నీకు అర్థం ఏంటంటే, మనందరూ యూనిటీకి టీం వర్క్ చేస్తే ఎటువంటి పెద్ద సమస్యని ఎదుర్కోవచ్చు. మనం విడివిడిగా ఆలోచిస్తాం అనుకోండి, చిన్న సమస్యలు కూడా పెద్ద కనిపిస్తుంది. ఎస్, పవర్ ఆఫ్ యూనిటీ. మీరందరూ కూడా పవర్ ఆఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీం అవ్వాలి, బెస్ట్ యూనిటీగా ఉండాలి. మీ అందరికి మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. ఆల్ ద బెస్ట్.
ఆ, మన నెట్వర్క్కి 100% సూటబుల్ కొటేషన్ అండి. సూటబుల్ కొటేషన్. ఒక శిఖరాన్ని అధిరోహించిన తర్వాతనే అర్థమవుతుంది అధిరోహించిన శిఖరాలు ఇంకెన్నో ఉన్నాయని. నిజంగానండి. ఫస్ట్ మా బ్రాంజ్ అయితే చాలు, బ్రాంజే పెద్ద, అసలు పెద్ద అచీవ్మెంట్, లైఫ్ అచీవ్మెంట్ అనుకుంటారు కొంతమంది. జీవితంలో అన్నీ సాధించేసాను ఫీల్ అయిపోతూ ఉంటారు. బ్రాంజ్ అయిన తర్వాత తెలుసుద్ది నెక్స్ట్ సిల్వర్ అవ్వాలి, రెండో టార్గెట్. సిల్వర్ అయిన తర్వాత తెలుసుద్ది మూడో టార్గెట్ గోల్డ్. గోల్డ్ అయిన తర్వాత తెలుసుద్ది నాలుగో టార్గెట్ స్టార్, కార్ తీసుకోవాలి. స్టార్ అయిన తర్వాత తెలుసుద్ది నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇల్లు రెడీగా ఉంది, డైమండ్. ఆ డైమండ్ లాంచ్ కూర్చోవాలి. ఎస్ ఎస్ సార్. డైమండ్ అయిన తర్వాత క్రౌన్, దాని వాల్యూ కిరీటం పెడతారబ్బా. క్రౌన్ అయితే కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. ఎస్ అట్లా అనమాట. అలా బిలీవ్ మీ, మీరు ఎలా థింక్ చేస్తున్నారు, మీలాగా థింక్ చేస్తున్నారు. నాకు బ్రాంజ్ చేయాలి చాలని అక్కడ ఆలోచిస్తున్నారా? ఎవరైతే ఉన్నారు సిల్వర్ అయితే చాలని ఆలోచిస్తున్నారు, గోల్డ్ అయితే అది. ఎస్ ఒక శిఖరం, రెండో శిఖరం, రెండో టార్గెట్, మూడో టార్గెట్ పెట్టుకోండి. ఒక గోల్ రీచ్ అయిన తర్వాత రిలాక్స్ అవ్వద్దు, రీసెట్ చేసుకోండి. నెక్స్ట్ గోల్ రీసెట్. ఎస్ ఇది బ్రాంజ్ అయ్యాను, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ గోల్ రీసెట్ చేసుకోండి. 10,000 రీచ్ అయ్యాను, నెక్స్ట్ గోల్ 20,000 రీసెట్ చేసుకోండి, 30,000 రీసెట్ చేసుకోండి, 50,000 రీసెట్ చేసుకోండి. ఎప్పుడు అంతేగాని అక్కడ ఆగిపోవద్దు, స్టక్ అవ్వద్దు. చాలా అద్భుతమైన కొటేషన్. ఎప్పుడైనా వాటమి లైఫ్లో, బిజినెస్లో, మన పర్సనల్ విషయాల్లో, గేమ్స్లో వాటమి పొందిన వ్యక్తి 3 అవకాశాలు ఉంటాయి. వాటమి పొందాడు, సహజం. వాటమి అనేది సహజం, గెలిపోవటం సహజం. వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. వాటమి గేమ్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. మొదటి ఆప్షన్ ఏంటంటే నేను ఇక అంతే, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, మా నాన్న ఇంతే, మా తాత ఇంతే, నేను ఇంతే, నా కర్మ కాలిపోయింది, ఇక అంతే, నేనేం చేయలేను. ఇక బ్యాగ్ పక్కన పడేసి టక్కి తీసేసి షూ తీసేసి రబ్బర్ చెప్పులు వేసుకుని మళ్ళీ యథారాజా మళ్ళీ నా పనికి వెళ్ళిపోతాయి. ఇక ఓకే, అది అవ్వలేదు. అది మొదటి పరాజితుడు చేసే పని. రెండో వ్యక్తి ఏం చేస్తాడు? నిరాశలు కూరుకుపోవటం. ఇంకోండి, ఇక అసలు మళ్ళీ ప్రయత్నం చేయను, ఇక నేను ప్రయత్నం చేయను, బుద్ధి వచ్చింది, నేను మళ్ళీ వెస్టేజ్ చేయను. రెండు ఆప్షన్ మీకే ఉన్నాయి. మూడో ఆప్షన్ ఏంటి? నేనేదో మిస్టేక్ చేశాను, బిజినెస్ చేయాల్సిన విధంగా చేయలేదు. శివకేర్ ఆయన అద్భుతమైన రైటర్ అండి, అద్భుతమైన కొటేషన్ ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నువ్వు చేసే పనులు విజయం సాధించలేదంటే చేసే పని మార్చొద్దు, చేసే పద్ధతి మార్చంటాడు. నువ్వు ఫెయిల్ అయ్యావంటే వెస్టేజ్ మార్చాల్సిన అవసరం లేదు, నువ్వు చేసిన పద్ధతి మార్చు, ఆటోమేటిక్గా. వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు, పద్ధతులు మార్చుకుని సక్సెస్ అయ్యారు. వాళ్ళ పద్ధతులు మనం వెళ్దాం. మనం ఎక్కడ ఉందాం? ఈ మూడిట్లో ఎక్కడ ఉందాం? ఎక్కడ ఉందాం? ఏ వ్యక్తిగా ఉందాం? ఏ వ్యక్తిగా ఉందాం? ఏ వ్యక్తిగా ఉందాం? ఎస్, మీరందరూ మూడో వ్యక్తిగా ఉండాలి. మీ అందరికి మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. మీరు నా తరఫు నుంచి మీ అందరికి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్. రాజ్యలక్ష్మి గారు స్ట్రైట్గా చేస్తున్నారు. గుడ్ మేడం. ఎస్, అది అలా ఉండాలి. భాను గారు అలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటున్నారు, చూస్తున్నారు. రైట్ రైట్. ఎస్ అండి, ఇది కూడా మన నెట్వర్క్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రావటమే. నేను డియూసీడీ 10 లక్షల లోపు మాట్లాడద్దు అసలు. ఏంటి? నేను డియూసీడీ 10 లక్షలు ఈ లోపు అసలు నాతో మాట్లాడద్దు. ఈ లోపు ఏం చేసినా కూడా అడగొద్దు. అప్లైన్ ఇది మనకు అనేది. నేను రాసి పెట్టుకో 10 లక్షలు డియూసీడీ, ఈ లోపు నేనేం చేసి అడగొద్దు. ఏం చేస్తా? ఒకసారి వచ్చేస్తా. రాత్రి ఏదైనా లాటరీ టికెటా, లేకపోతే మంత్రదండం ఉందా మీ అప్లైన్ దగ్గర, గౌతమ్ బాల్ దగ్గర? గౌతమ్ బాల్ సార్ దగ్గర మంత్రదండం జూమ్ అంటాడు, డియూసీడీ 10 లక్షలు వస్తుంది. అది లేదు కదా ఇక్కడ. ఉందా? లేదు కదా. మీ అప్లైన్ దగ్గర మంత్రదండం ఉందా? లేదు కదా. ఏం చేయాలి? ఇదిగోండి మీ డ్రీమ్ ఇది, డియూసీడీ 10 లక్షలు. ఫస్ట్ మీరు డైలీ టాస్క్లు, ఈరోజు ఏం చేయాలి? నా టార్గెట్ రీచ్ అవటానికి ఫస్ట్ నేను బ్రాంచ్ అవ్వాలి. బ్రాంచ్ అవ్వాలంటే నేను ముందు నేర్చుకోవాలి, తర్వాత టీం బిల్డ్ చేసుకోవాలి. 3 మంత్స్ మినిమం లెర్నింగ్ పీరియడ్, కొత్త వ్యక్తి 3 మంత్స్ నేర్చుకోవటానికి. ఒక 6 మంత్స్ టీం బిల్డ్ చేయటే టైం పడుతుంది. ఒక 1 ఇయర్లో హెల్తీగా స్ట్రాంగ్ 10,000 పాయింట్తో బ్రాంచ్ అవ్వచ్చు. ఓకే, అది ఫస్ట్ చిన్న టార్గెట్. రెండో టార్గెట్ అట్లా, మూడో టార్గెట్ అట్లా డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే నువ్వు పెద్ద డ్రీమ్ నెరవేర్చుకుంటావు. అంతేగాని పెద్ద కళ్ళ కానీ వర్షం వస్తుందిలే అని చెప్పి పవర్ క్యాంప్కి ఏం వెళ్తాను ఇంట్లో పడుకుంటే ఉపయోగం ఏముంది?
మీ అప్లైన్ మీరు కాదు టికెట్ కొంది, మీ అప్లైన్ కదా పాప. అతను టికెట్ కొని ఈయన వస్తే క్రౌన్ అవుతాయి, ఈయన వస్తే క్రౌన్ అవుతాయి, ఈయన వస్తే క్రౌన్, ఈయన వస్తే క్రౌన్ అవుతాయి, ఈయన వస్తే క్రౌన్ అవుతాయి, 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనేసారు. కొంత వాడు కదా, డబ్బులు వాడే కదా, నీ కాదు కదా, అందుకే పడుకున్నావు. అది నీ డబ్బులు పెట్టి వస్తే. నాకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్ అండి, వాస్తవం ఇది జరిగింది నా లైఫ్లో. ఒక 6 years బ్యాక్ బాహుబలి 2 దేవి 1 వర్షంలో తడుచుకుంటూ వెళ్ళింది మన సినిమా. 1 ఓకే. మేము పోరంకులు ఉంటాం, పీవీపీ థియేటర్ ఆన్లైన్లో పిల్లలు టికెట్లు బుక్ చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు టికెట్ దొరికింది షోకి. 8 గంటల టికెట్ దొరికింది. సరే బయలుదేరదాం అనుకున్న టైంలో వర్షం వచ్చింది. టికెట్ కొన్నాం, బాహుబలి టికెట్ కొన్నాం ఆన్లైన్లో పైగా. అందుగురించి పక్కన శ్రీనివాస్ గారు బండి అడిగి తీసుకుని బయలుదేరి వస్తే వర్షం వచ్చేసింది. కాను దగ్గరికి వచ్చాం, వర్షం బాగా వస్తుంది. వెనక్కి వెళ్ళిపోయామా? ఎందుకెళ్ళా? టికెట్ కొన్నాం, డబ్బులు పెట్టి టికెట్ కొన్నాం. అప్పుడు ఇద్దరు పిల్లల్ని ఆ కానూరు నుంచి బస్సు వస్తుంటే బస్సు ఎక్కి సిటీ బస్సు, అమ్మ మీ థియేటర్ దగ్గరని మీ ఇద్దరు వర్షంలో తడిచి వెళ్ళిపోయాం. సినిమాకి వెళ్ళాం. కారణం ఏంటి? డబ్బులు పెట్టి టికెట్ కొన్నాం. కొన్నది ఎవరు? మేము. అది ఎవరైనా ఫ్రెండ్ కొని సినిమాకి రారంటే అది వర్షం వచ్చిందని బండి చాలా చెప్తాం. ఇప్పుడు మీకు కూడా అదే కథలు చెప్పుంటారు. ఓకే, రైట్ అండి. ఎస్, చెప్పేది అది. మనం కూడా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ కసి పట్టుదల, బర్నింగ్ డిజైర్ లైఫ్లో సాధించాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. భగవంతుడు మళ్ళీ అవకాశాలు ఇవ్వడం. చెప్తాను కదా, ఒక ఇంటి ముందుకు వచ్చి ఒక ఆయన బయట నుంచి తలుపు కొట్టడం జరిగిందంట. 2 సార్లు నాకౌట్ వినిపించిందంట. తలుపు డోర్ మీద నాకౌట్ వినిపిస్తే 2 సార్లు టక్ టక్క. లోపల ఉన్న వ్యక్తి, ఆ లేడీ అడుగుతుందంట ఎవరు మీరని చెప్పేసి. ఎవరంటే బయట ఉన్న వ్యక్తి చెప్తుందంట, నేను అదృష్టాన్ని తలుపు తీయమన్నానంట. అదృష్ట దేవతను వచ్చాను తలుపు తీయమని చెప్పి బయట నుంచి సమాధానం వచ్చిందంట. లోపల ఉన్న ఇంటి ఆవిడ చెప్తుంది, నువ్వైతే అదృష్ట దేవత కానే కాదు. అదేంటి, నేను అదృష్ట దేవత అని చెప్తున్నా, నీకే కదా చెప్పేది, నేనే చెప్తున్నా అంటే నువ్వైతే అదృష్ట దేవత అయితే కాదు. అంత ఖచ్చితంగా స్ట్రాంగ్ ఎలా చెప్తున్నావు అంటే, అదృష్ట దేవత ఒక్కసారి మాత్రం తలుపు తట్టుద్ది, 2 సార్లు నాకు అనిపించింది ఇది అదృష్టం కాదన్నా అంట. వెస్టేజ్ అదృష్టం ఒక్కసారి తలుపు తట్టింది అప్లైన్ ద్వారా. వదలొద్దు మై డియర్ ఫ్రెండ్స్, వదలొద్దు. ఓకే, పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, స్ట్రాంగ్గా పట్టుకోండి. సంగతి చూడాలి, మీ సత్తా ఏంటో చూపించాలి. ఓకే, ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొని, మరింత ఛాలెంజ్ ఎదుర్కొని, మరింత పట్టుదలతో ఓకే వర్క్ చేసి మీరు రీచ్ అవ్వాలని మీ డ్రీమ్స్ కోరుకుంటున్నాను. శివకేర బుక్లో ఉంటుందండి, యూ కెన్ విన్ బుక్లో ఉంటుంది. మీరు విజయం సాధించిన తర్వాత క్రమశిక్షణ అవసరం అంటాడు ఆయన. ఎప్పుడండి? విజయం సాధించిన తర్వాత క్రమశిక్షణ అవసరం అంట. విజయాన్ని పొందటం కోసం కాదు, విజయం సాధించిన తర్వాత క్రమశిక్షణ అవసరం అని చెప్తాడు ఆయన. దాన్ని నిలబెట్టుకోవాలి. అక్కడ మనకు వస్తూ ఉంటాయి. భగవంతుడు అంట సామాన్యుడికి లోపల ఉన్న మనిషిని బయటికి తీయటానికి 3 ఇస్తాడట. ప్రతి మనిషికి లోపల ఒకటి ఉంటాడు, ఆయన బయటికి తీయటే 3 ఇస్తాడట. 1 పదవి, 2 డబ్బు, ఓకే 3వది గుర్తులేదు. ఓకే, ఈ 2 అయితే నాకు గుర్తున్నాయి. చూడండి, అప్పుడు వరకే మన ఓట్లు అడగటానికి వచ్చి ఉంటారు మన దగ్గరికి. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న మొత్తం భుజాల మీద చేసుకుని తిరిగారా? ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు ఈజీగా మీకు. ఓకే, అంటే పదవి వచ్చిన తర్వాత, అంటే జనరల్ రాజకీయం గురించి కాదు నేను చెప్పేది, జనరల్గా మనిషి లోపల మనిషి అప్పటి వరకు ఉన్న మనిషి మారిపోతారు. పదవి వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత కూడా మనిషి మారిపోతారు. మన సర్కిల్ చూడండి, డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు, డబ్బు వచ్చిన మనిషి మారిపోతారు. ఆ 2 ఇస్తాడు భగవంతుడు. అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. శివకేర అదే చెప్తాడు. ఇక్కడ కూడా చెప్తున్నాను, లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎదిగే కొద్ది ఒదిగొండండి, మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు. మీరు ఏ స్థాయికైనా వెళ్తారు వెస్టేజ్ బిజినెస్లో. ఎస్, నేను చాలా కష్టపడిపోతాను అంటూ ఉంటారు చాలామంది. మీరు నవ్వుతూ ఉంటారండి, ఎప్పుడు కూల్గా ఉంటారంటారు, కానీ లోపల చాలా వర్క్ జరుగుతుంది. ఓకే, అది పైకి కనిపించినవాను. చాలామంది కూడా విజేత లక్షణం ఏంటంటే, రాజేష్ రాజ్ చూడండి, కూల్గా ఉంటారు, పైకి లోపల చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది, మెంటల్ వర్క్, ఫిజికల్ వర్క్. అట్లాగే డక్ చూడండి, పైకి ఎలా ఉంది, కామ్గా. మనం అదే చూస్తాం, నీటి పైన చక్కగా అబ్బా చక్క వెళ్ళిపోతుంది అనుకుంటాం. లోపల అది ఎంత కష్టపడుతుంది దానికి తెలుసు. లోపల ఎంత కష్టపడుతుంది, ఎంత హార్డ్ వర్క్. ఈ పొజిషన్ రావడానికి మీకు ఎంత హార్డ్ వర్క్ చేశారో మాకు తెలుసు, అప్లయన్స్గా మీకు తెలుసు. ఈ స్థాయి ఊరికే రాలే. ఏ స్థాయి అయినా బ్రాంజ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు. దీని వెనకాల చాలా కృషి ఉంది, కష్టం ఉంది. ఆ కష్టం బయట చెప్పుకుంటావా?
ప్రపంచం విజయాన్ని మాత్రం చూస్తుంది, దాని వెనకాల కష్టాల బాధలతో పని లేదు ప్రపంచానికి. మీ సక్సెస్ మాత్రం చూస్తే ప్రపంచం శబాష్ అంటుంది, దీని వెనకాల బాధలు తెలియదు ఎవరికి కూడా. లైఫ్లో ఈ పొజిషన్కి వచ్చారంటే ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు, మనం ప్రతిదాని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇది ఒక్కో సందర్భంలో మన అప్లయన్స్ని మన డౌన్లైన్స్ చిరాకు పడతాం, కోప్పడుతూ ఉంటాం. అప్లైన్ డేట్ ఇచ్చారు, లేకపోతే ఏదో కొంచెం చిరాకుగా మాట్లాడారు, లేదా కొంచెం కఠినంగా మాట్లాడారు, లేదా కఠినంగా చెప్పారు, అది మాత్రం ఆలోచిస్తాం. అతని వెనకాల చూడండి, అమ్మాయిని చూసి నవ్వుకుంటున్నారు వాళ్ళు, నాకెంత బరువు బాధ్యతలు ఉన్నాయి. అప్లైన్ కూడా ఇప్పుడు బరువు బాధ్యతలు ఉంటాయి, అది ఇప్పుడు మీకు ప్రదర్శించలేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు. అప్లైన్స్ వాళ్ళ కష్టాలన్నీ మీకు చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు. అది కనిపించినవారు, ఏ లీడర్ కనిపించినవారండి. ఏ లీడర్ కూడా నేను ఇంత కష్టపడుతున్నాను ఎవరికి చెప్పుకోరు, బిలీవ్ మీ. అట్లాగే మన డౌన్లైన్స్ కూడా మీటింగ్కి రాలేదు, అయితే ఈ నెల బిజినెస్ చేయలేదు, ఏదో ఒకటి జెన్యూన్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం కొన్ని సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాలి, డౌన్లైన్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో ఈ నెల చేయకపోవటానికి. అట్లా కొన్ని సందర్భాల్లో నిద్ర నటించేవాళ్ళు లేపచ్చు, నిద్రపోయేవాళ్ళు లేపచ్చు, నిద్ర నటించేవాళ్ళు లేపగలమా? నిద్రపోతున్నారండి, లెగు అంటే లక్ష్మిగా లేస్తుంది. ఏమండి ఆ పక్కన సీటు ఖాళీగా ఉంది, అక్కడ కూర్చున్నారా ఆమె? ఓకే, లెగు ఆ నిద్ర నటిస్తున్నారు, ఎందుకు లేస్తుంది అక్కడ? అర్థమవుతుందండి? రైట్. అట్లాగే మై ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కామన్ సెన్స్ అంటారు బిజినెస్లో, కామన్ సెన్స్. వాళ్ళు నిద్ర నటిస్తున్నారా, నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళకి లేపవచ్చు, అంటే ఇన్యాక్టివ్ వాళ్ళని లేపవచ్చు. కొంతమంది ఉంటారు, బిలీవ్ మీ. నాకు ఒక నెట్వర్క్ లీడర్ ఉన్నాడు, 3 సంవత్సరాల నుంచి ఫాలో అప్ చేస్తున్నా, అతనికి ఐడి ఇచ్చి అన్నీ చేశాను. నేను ఫోన్ చేసినంత ఏమంటుంది, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అంటాడు. ఇదే మాట 3 సంవత్సరాలు, ఇదే మాట. ఎప్పుడు ఫోన్ పాపం లిఫ్ట్ చేయకుండా ఉండడు. ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు, లిఫ్ట్ చేయకుండా మాత్రం ఉండడండి. చేస్తే సార్ ఎప్పుడు వస్తున్నా సార్ రాజమండ్రి, ఇప్పుడు మొదలెట్టేస్తారు, రేపు 10 మందిని గ్యాదర్ చేస్తా, ఎప్పుడు అని ఇదే మాట. రైట్ అండి. వాళ్ళు నిద్ర నటిస్తున్నారు, అర్థమవుతుందండి? ఓకే, నిద్రపోయే వాళ్ళకి లేకపోతే గుర్తుపెట్టుకోండి. కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని టైం అంతా పాస్ చేస్తారు. నువ్వు వస్తే తురుము, నువ్వు వస్తే తోపు, నువ్వు వస్తే అది, నువ్వు వచ్చి ఇది, ఎంతసేపు వాళ్ళ దగ్గర కూర్చోవడం. వాళ్ళకి నేను లెగిస్తే మనిషిని కాదంటాడు, కానీ అక్కడ కుంటోడు ఆయన, లెగుతాడు అక్కడ. ఓకే, అలాంటి వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు, నేను చెప్పేది. ఓకే, రైట్ అండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నిన్న ఈరోజు అద్భుతం ట్రైనింగ్స్ తీసుకున్నారు, అద్భుతంగా మోటివేట్ అయ్యారు. మీరంతా సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్స్. 2 days మధ్యాహ్నం నుంచి ఇంకా చాలా బాగా డ్రీమ్స్లోకి వెళ్తారు. 2 days మీరు చాలా అద్భుతమైన ట్రైనింగ్ తీసుకున్నారు, ఫుల్ మోటివేషన్ తీసుకున్నారు, నాలెడ్జ్ తీసుకున్నారు, స్కిల్స్ తీసుకున్నారు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ మంత్ చెప్పాను కదా, జరిగిపోయింది వద్దు, వచ్చే నెల నేను ఇచ్చేస్తాను వద్దు, వచ్చే నెల చూసుకుందాం. ఓకే, ఆగస్టు నేను మామూలుగా ఉండదండి, ఆగస్ట్ అని చెప్పొద్దు, జూలై మామూలుగా ఉండొద్దని చెప్తాను నేను. ఓకే, ఆగస్టు మామూలుగా ఉండొద్దని మీరు వదిలి చూడండి అని అనొద్దు, జూలై మామూలుగా ఉండొద్దు. ఏం చేద్దాం ఈరోజు మనం అందరూ కమిట్ అవుదాము. ఐ కమిట్, ఎవరికి వాళ్ళు ఐ కమిట్ అండి. చూడండి, దిస్ మంత్ ఫస్ట్ ఏంటంటే, నేను సిఎన్సి చేస్తూ నెలాఖరు కనీసం ఒక 100 PV చేస్తా ఎక్స్ట్రా. ఐ కమిట్ నా సక్సెస్ కోసం. నెక్స్ట్ పవర్ క్యాంప్కి నేను 50 ఏళ్ళు ఎర్నర్గా ఉండాలి. నెక్స్ట్ పవర్ క్యాంప్కి నేను ఒక టైటిల్ అచీవ్మెంట్తో రావాలి. నెక్స్ట్ పవర్ క్యాంప్ ఏదైతే కృష్ణార్జున గారి పవర్ క్యాంప్ జరుగుతుందో దానికి నేను మంచి అచీవ్మెంట్తో రావాలి అంటే ఫస్ట్ ఈ నెల స్టార్ట్ చేయండి. 100 PV ఈరోజు సిఎన్సి ఉంది చెప్పి చేయించండి. తర్వాత మంత్ ఎండింగ్ లోపు రిమైనింగ్ 14 రోజులు ఇంకొక 100 PV చేద్దామా? సక్సెస్ కోసం, మీ టైటిల్ నెరవేర్చుకోవడం కోసం, మీ గోల్స్ నెరవేర్చుకోవడం కోసం. రీజన్ చెప్పొద్దు, వంకల విజయాలు 2 ఉంటాయి లైఫ్లో. వంకల విజయాలు 2 ఉంటాయి. వంకలు చెప్పే వ్యక్తి విజయం సాధించలేడు, విజయం సాధించే వ్యక్తి వంకలు చెప్పడు. అవును కదా? అదే టీచర్, అదే క్లాసు, అదే పిల్లలు. పాస్ అయిన అడగని ఫెయిల్ అయిన అడగని ఏం చెప్తాడు? క్లాసు సరిగ్గా జరగల, మా టీచర్ పాఠాలు చెప్పలా, సిలబస్లో లేని క్వశ్చన్స్ వచ్చినాయి, బంధులు వర్షాలు ఏదో చెప్తాడు. అదే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అడగండి. వీటితో పాటు ఇంకేం చెప్తా తెలుసా? మా అమ్మ రోజు ఇంట్లో అంట్లు తవ్వేస్తుంది పొద్దున్నే, వంట చేస్తే కానీ ఊరుకోదు మా అమ్మ.
మా నాన్న రోజు షాప్కి వెళ్ళమంటాడు, షాప్కి వెళ్ళి తీసేవారికి ఒప్పుకోడు. అందు గురించి నేను ఫెయిల్ అయ్యానని చెప్తాడు. ఇట్లాంటివి చెప్తాను. అమ్మ నాన్న టీచర్స్ సిలబస్ ఇటు మీద చెప్తాడు. అదే మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తాడు? మా అమ్మ నాన్న బాగా ఎంకరేజ్ చేశారు, అమ్మ ఇంట్లో పని చేసిన తర్వాత నేను చదువుకున్నాను, అమ్మకి సహాయం చేస్తాను చదువుకున్నాను, నాన్నకి సహాయం చేస్తాను చదువుకున్నాను, టీచర్ అద్భుతంగా పాఠాలు చెప్పారు, ఓకే క్లాసులో అద్భుతంగా పాఠాలు చెప్పారు, నేను కష్టపడి చదివి రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను చెప్పారు. అవునా? విజయాల వంకలు ప్రతిదానికి అలా ఉంటుంది. వంకలు చెప్తే ఆగిపోదాం, విజయాలు సాధిద్దామా? వంకలు చెప్తే ఆగిపోదాం, విజయాలు సాధిద్దామా? మీరంతా విజేతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విజేతలకు ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్. మీకు మీరు విజేతలు, అందరు విజేతలకి సార్ కొంచెం క్లాప్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రెండోది మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్లో ప్లాన్ షోస్, టీమ్ బిల్డింగ్, బిజినెస్ బిల్డింగ్ చేయాలి. మీ దగ్గర నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అందరి దగ్గర నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు ప్లాన్ చెప్పి లేకపోతే మీ అప్లైన్ సపోర్ట్కి ప్లాన్ చెప్పి ఈ నెల కనీసం 200 ప్యూర్ రిక్రూట్మెంట్స్. 15 రోజులు టైం ఉంది మిత్రులారా, 15 రోజులు 2 జాయినింగ్స్. ఎస్, ఇక్కడ నేర్చుకున్నారు, సిఎండి నేర్చుకున్నారు, అగ్రి నేర్చుకున్నారు, సార్ ద్వారా అద్భుతమైన మోటివేషన్ తీసుకున్నారు, నా నుంచి కొద్ది గొప్ప విషయాలు తీసుకున్నారు. సో మెనీ లీడర్స్, యూసీడీలు, ఓకే యూసీడీలు, క్రౌన్స్, డైమండ్ టెస్టిమోనీస్ విన్నారు. ఈ స్ఫూర్తితో ఒక 2 రిక్రూట్మెంట్స్. ఓకే, మహమ్మద్ అలీని గుర్తు తెచ్చుకోండి. మహమ్మద్ అలీ ఎలాగైతే టార్గెట్ పెట్టుకుని కొట్టాడో మీరు కూడా ఒక 2 రిక్రూట్ ప్రతి ఒక్కరు పెట్టుకోండి. ఈ హాల్లో 200+ ఉన్నారు, 200 మంది ఇంటూ 2 జాయినింగ్స్ 100 PV ఎంత అండి? హలో, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంటా? 200 మంది ఇంటూ 2 జాయినింగ్స్ అండి, 400 జాయినింగ్స్, 400 ఇంటూ 100 PV 4000 PV అండి, ఎడిషనల్ PV. కృష్ణార్జున గారికి, కృష్ణాకి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాపింగ్ ఇద్దాం. ఎస్, 40,000 PV పెరగాలి మీది. నేను ఓన్లీ మొబైల్లో చూస్తాను, మీ మాటలు ఏమన్నా నేను చేశానంటే 40,000 PV పెరిగిందంటే ఎక్సలెంట్ అని కృష్ణార్జున గారు కృష్ణ మార్కులు వస్తాయి, లేకపోతే లేదు. ఓకేనా? చేద్దామా? ఓకే, ఎస్, పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ఎందుకు? మీ సక్సెస్ కోసం. ఒక 2 డైమండ్స్ రిక్రూట్ చేస్తున్నాను, ఫీల్ అవ్వండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాకి, నెక్స్ట్ టైటిల్ పొందటానికి, నెక్స్ట్ ఇన్కమ్ తీసుకోవటానికి 2 రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. దెన్ కంపెనీ ఇచ్చిన అద్భుతమైన ఆఫరు 20 crores ఫుల్, 20 కోట్లు. చూడండి, వెస్టేజ్ కంపెనీ 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 6 నెలలకు 10 కోట్లు, ఇంకొక 6 నెలలకు 10 కోట్లు, 20 కోట్లు ఇస్తుంది. నవంబర్కి 10 కోట్లు ఇవ్వటం కంపెనీ రెడీగా ఉంది. ఓకే, ఎస్, ఈ 10 కోట్ల పూల్లో నేను ఉంటానన్నా స్టేజ్ మీదకి వచ్చేయచ్చు, బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ స్టేజ్ మీదకి వచ్చేయచ్చు, స్పీడ్గా స్టేజ్ మీదకి వచ్చేయండి. ఈ 10 కోట్ల పూల్లో నేను ఉంటాను, బ్రాంజ్గా, సిల్వర్గా, గోల్డ్గా. రండి మేడం రండి, ఎవరు అవుతారు మిమ్మల్ని? అందరూ ఫోటో, గ్రూప్ ఫోటో. 20 కోట్ల పూల్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ మంత్న ఎలిజిబుల్ అవుతున్నానండి. అయితే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ ఏదైనా, డైమండ్ తమ్ము సత్తా మీకుంటే ఈ మంత్న ఈ రోజు వచ్చే ప్రోగ్రామ్కి 2,800 రూపాయలు చేసి నేను 5 crore పూల్ ఉంటాయంటే అందరూ రావచ్చు. రైట్ సార్, గాడ్ బ్లెస్ సార్. అందరూ సార్, కృష్ణాజీ గారు ఈ షేప్ అందరం నుంచో పెట్టండి. నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా ఆ చుక్కల నీగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో నిర్భయ సాగరా ఆ గెలుపే నీదిరా. అమ్మ ఎక్కడున్నా చేయుతే ఇస్తుంటే ఓ స్నేహబంధం ఆ రోజు కోసం ప్రతి అణువు కావాలి. నేను ఈ మధ్యకాలంలో చూసిన హైయెస్ట్ ఎనర్జీ పీపుల్ మీరే అండి. ఒకసారి మీకు సూపర్ అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున నాకు ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చిన ఓకే కృష్ణార్జున గారు, కృష్ణాకి మీ అందరూ కూడా ఓకే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మనస్ఫూర్తిగా నాకు ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. విష్ యూ హెల్త్, గో గ్రౌండ్స్.